అధికారంలోకి బీజేపీ 2014లో వచ్చినప్పటి నుంచి కూడా నెహ్రూ పేరును ఈ పాలకులు వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళు నెహ్రూ పేరును వాళ్ళు రోజు తలుచుకుంటున్నారు. వాళ్ళు తలుచుకోని దినం అంటూ లేదు. వాళ్ళ ఎందుకోసం అంటే వాళ్ళ దృష్టిలో జవహర్లాల్ నెహ్రూ అనేవాడు భారతదేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ఒక వ్యక్తి. ఈ దేశాన్ని ఒక బలహీనమైన దేశంగా అనేక రకాల తప్పుడు విధానాల ద్వారా తప్పుడు సంస్కృతిని వ్యాప్తి చేయడం ద్వారా ఈ దేశం యొక్క గొప్ప వారసత్వాన్ని పాడు చేసినటువంటి ఒక వ్యక్తిగా నెహ్రూను వాళ్ళు చిత్రిస్తారు. నిజానికి వాళ్ళు ఎదుర్కొనే ప్రతి సమస్యను వాళ్ళు పరిష్కరించలేనప్పుడు వాళ్ళు ఏమంటారంటే దీనికంతా నెహ్రూనే కారణం అంటారు. ఆ విధంగా గత 11 ఏళ్లుగా వాళ్ళు నెహ్రూ నామ జపం చేస్తున్నారు. అయితే నెహ్రూను తిట్టడం కొరకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు వీళ్ళను నెహ్రూ ఇంతగా భయపెడుతున్నాడు? ఎందుకంటే వీళ్ళు మెజారిటీతో గెలుస్తున్నారు, తిరుగులేని మెజారిటీతో గెలుస్తున్నారు. మూడోసారి కూడా గెలిచారు వాళ్ళు. ఇంత తిరుగులేని మెజారిటీతో గెలుస్తున్నప్పటికీ కూడా నెహ్రూ అనేటువంటి పేరు ఎందుకు వీళ్ళను భయపెడుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నెహ్రూ పేరు అందరికీ చాలా మందికి పరిచయం. ఇప్పుడు భారతదేశం చాలా మందికి పరిచయం. సామాన్యులకు, చదువురాని వాళ్ళకు కూడా నెహ్రూ తెలుసు. ఏ విధంగా తెలుసు అంటే అధ్యయనం చేయని వాళ్లకు, చరిత్ర గురించి సరి అయిన అధ్యయనం లేని వాళ్ళందరికీ, మామూలు మనుషులకు కూడా నెహ్రూ పేరు తెలిసిపోయింది. ఏ విధంగా అంటే నెహ్రూ ముస్లిం కుటుంబానికి చెందినవాడు. నెహ్రూ అనేవాడికి ఈ దేశ సంస్కృతి మీద గౌరవం లేదని, నెహ్రూ అనేవాడు తన విదేశాంగ విధానం ద్వారా భారతదేశాన్ని చాలా బలహీనపరిచాడని, ఈ దేశంలో హిందువుల యొక్క ఆధిక్యత లేకుండా చేసి ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులైనప్పటికీ హిందువులు భయంతో బతికే పరిస్థితి కల్పించాడని, ఇట్లా నోటికొచ్చిన అబద్ధాలతో వాళ్ళు నెహ్రూను వాళ్ళు అలంకరిస్తుంటారు. అయితే తిరిగి ఒక్కసారి నెహ్రూ ఈ దేశానికి చేసింది ఏమిటి అని పెద్ద ఎత్తున తిరిగి సమాజంలో మాట్లాడాల్సినటువంటి సందర్భంలో మనం బతుకుతున్నాం. సరిగ్గా ఆ సందర్భంలో ఈ ఉపన్యాసం మానవ వికాస్ వేదిక వాళ్ళు ఏర్పాటు చేయడము, దాని గురించి మాట్లాడాలని నన్ను అడిగినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. దానికి నెహ్రూ గురించి మాట్లాడడానికి అవకాశం వచ్చింది. అయితే నెహ్రూ యొక్క దార్శనికత గురించి మనం మాట్లాడాలి. నెహ్రూ ఈ దేశానికి ఎలాంటి పునాదులు వేశాడు, స్వతంత్ర భారతదేశానికి ఎటువంటి పునాదులు వేశాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఒక చిన్న నేపథ్యాన్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ నేపథ్యాన్ని మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు మాత్రమే నెహ్రూ యొక్క పనుల యొక్క విలువని, ప్రాధాన్యతని మనం సరిగ్గా గుర్తించగలుగుతాం. నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే సమయానికి, అంటే 1947 ఆగస్టు 15లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మొదటి ప్రధాని అవుతాడు ఆయన. వచ్చే సమయానికి మన దేశం యొక్క పరిస్థితి ఏమిటి అని కనుక మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాని పాలన మొదలు పెట్టడానికంటే ముందు, అంటే 1757 ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను ఓడించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన ఒక రకంగా భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 100 సంవత్సరాల పాటు భారతదేశం నలుమూలల్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు తన కోరల్ని సాచి పాలనను మొత్తాన్ని తన చేతిలోకి తెచ్చుకుంటాడు. దాదాపు భారతదేశంలో ఉండే అన్ని రకాల చిన్న చిన్న రాజ సంస్థానాలను, రాజులను అందరినీ ఓడించి లొంగదీసుకొని తన పాలన కిందికి తీసుకొని వస్తుంది. 1857 ఆఖరి తిరుగుబాటు జరుగుతుంది. సిపాయిల తిరుగుబాటు అని కూడా పేరు, మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అని కూడా పేరు. నిజానికి ఫ్యూడల్, ఆనాటికి ఇంకా మిగిలి ఉన్న రాజ సంస్థానాలు, రాజులు తమ స్వతంత్ర అధికారం కోసం పోరాడిన ఆఖరి యుద్ధం అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ దేశంలోని ఫ్యూడల్ ప్రభు వర్గాల యొక్క ఆఖరి యుద్ధం అని కూడా చెప్పొచ్చు. ఆ యుద్ధంలో వాడు ఓడిపోతాడు, కంప్లీట్ గా బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోతాడు. ఆ తర్వాత 1947 వరకు యథేచ్ఛగా పాలన సాగుతుంది. అంటే 1757 నుంచి 1947 వరకు వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టి ఈ దేశాన్ని మొత్తం కంట్రోల్లో 200 సంవత్సరాల పాటు వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఈ దేశానికి వాళ్ళు వ్యాపారులుగా అంతకంటే ముందు ఒక 100 సంవత్సరాల ముందు వచ్చిన యాక్చువల్గా పరిపాలన వాళ్ళు స్టార్ట్ చేసి ఈ దేశాన్ని మొత్తాన్ని, అంటే ఈ దేశం యొక్క ఆర్థిక రాజకీయ జీవితాన్ని తమ చేతిలోకి తీసుకుంటారు. ఈ దేశాన్ని తమకు నచ్చిన విధంగా, తమ అవసరాలకు అనుగుణంగా, తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుస్తారు. ఈ మలిచే క్రమంలో
అంతకంటే ముందు ఏం జరిగింది, ఎలా ఉండింది ఈ దేశము? 18వ శతాబ్దం కంటే ముందు ఈ దేశము యొక్క ఆర్థిక శక్తి ఎలాంటిదంటే, ప్రపంచం మొత్తం ఉత్పత్తి అయ్యే సంపదలో, అంటే గ్లోబల్ జీడిపి అంటాం, అంటే ప్రపంచంలోని జీడిపి మొత్తాన్ని, అన్ని దేశాల జీడిపిని కలిపితే మొత్తం ప్రపంచ సంపదలో, ఉత్పత్తి అయ్యే సంపదలో 25 నుంచి 27% వరకు భారతదేశం నుంచి ఉత్పత్తి అయ్యేది. వస్త్ర పరిశ్రమ విషయంలో, చేతి వృత్తుల పరిశ్రమల విషయంలో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండేది. ప్రపంచంలో నలుమూలల నుంచి ప్రపంచంలో నలుమూలలకు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు, బట్టలు, అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, అనేక రకాల దినుసులు ఎగుమతి అయ్యేవి. అంటే భారతదేశము అతి ఎక్కువగా ఎగుమతి చేసే దేశంగా ఉండేది. తయారైన వస్తువులను ఎగుమతి చేసేది. మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ను తయారు చేసేటువంటి దేశంగా ఉండేది. అందువల్లనే ప్రపంచ నలుగుల నుంచి ఇక్కడికి సంపద వచ్చి పడేది. బంగారు రూపంలో, వెండి రూపంలో, రకరకాల రూపంలో వచ్చి పడేది భారతదేశం. మొత్తం ప్రపంచ సంపదలో 25 నుంచి 27% వరకు భారతదేశం వాటా ఉండేది. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం వాటా ప్రపంచం మొత్తం సంపదలో 2%, 3% పడిపోయింది. అంటే ఎంత పెద్ద పతనమో మనం చూసుకోవచ్చు. ఈ దేశం యొక్క ఈ దేశంలో శతాబ్దాల నుంచి డెవలప్ అయి ఉన్నటువంటి రకరకాల ఉత్పత్తి ప్రక్రియలను, అది వస్త్ర పరిశ్రమ కావచ్చు, చేతి వృత్తుల పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయంలో ప్రత్యేకమైన దినుసులు, ప్రత్యేకమైన పదార్థాలను తయారు చేసే ఉత్పత్తి ప్రక్రియలు కావచ్చు, అవన్నీ కూడా సిస్టమేటిక్గా ధ్వంసం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పాలన. ఎందుకోసము? తమ దేశంలో జరుగుతున్న పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా, తమ దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా భారతదేశపు ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని వాళ్ళు తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. ఈ దేశ ప్రజల అవసరాల కొరకు కాదు, వారి దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ సైనిక సామ్రాజ్యవాద అవసరాలకు అనుగుణంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని వాళ్ళు పీల్చిపిప్పి మొదలుపెట్టారు. ఆ క్రమంలో సాంప్రదాయకంగా ఇక్కడ ఉన్నటువంటి, ఎప్పటి నుంచో డెవలప్ అయి ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ ధ్వంసం చేసేవాడు. విచిత్రమైన పరిణామం ఏమంటే, కార్ల్ మార్క్స్ ఒక అబ్జర్వేషన్ చేస్తాడు ఆనాటి, అంటే బ్రిటిష్ వాళ్ళే ఇచ్చిన గణాంకాలను కోట్ చేస్తాడు ఆయన. 1830-40 ప్రాంతాలలో, 20 ప్రాంతాలలో ఢాకా నగరము వస్త్ర పరిశ్రమకు చాలా ప్రసిద్ధిగాంచినది. ఆ కాలంలోనే 85,000 నుంచి 90,000 వరకు జనాభా ఉంది అక్కడ. అంటే దాదాపు 1,00,000 జనాభా ఉంది. ఆ కాలంలో 1,00,000 జనాభా అంటే చాలా పెద్ద నగరం కింద. ఎప్పుడైతే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవము జోరు అందుకుంటుందో, వస్త్ర పరిశ్రమ అక్కడ విపరీతమైన వేగంతో, కొత్త టెక్నాలజీతో వస్త్ర పరిశ్రమ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, చాలా చౌక ధర ఉండేటువంటి బట్టలు, నూలు మిల్లుల నుంచి వచ్చినటువంటి బట్టలు భారతదేశంలో గుమ్మరించబడతాయి. దాంతో పోటీ పడలేక ఈ దేశంలో ఉన్నటువంటి చేనేత మగ్గాల మీద పనిచేసేటువంటి ఉత్పత్తిదారులు వాటితో పోటీ పడలేక, ఆ ధరలతో పోటీ పడలేకపోతారు. అంతేకాకుండా తమ దేశంలో వస్త్ర పరిశ్రమకు అవసరమైనటువంటి పత్తిని వాళ్ళు ఈ దేశంలో నుంచి బలవంతంగా సేకరిస్తారు. కాబట్టి స్థానికంగా ఉండే ఉత్పత్తిదారులకు సరిపోయినంత పత్తి దొరకకుండా, వాళ్లకు ఈ దేశ రాజ్యం మీద అధికారం ఉంది కాబట్టి వాళ్ళు తమ మోనోపలీ రైట్స్ను ఉపయోగించి, తమ గుత్తాధిపత్యాన్ని ఉపయోగించి ఈ దేశంలో దొరికే ముడి సరుకులు, ముడి వనరులన్నింటినీ, అంటే వ్యవసాయ ముడి వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, అన్ని రకాల ముడి వనరుల మీద వాళ్ళ గుత్తాధిపత్యం నెలకొల్పుకుంటారు, తీసుకుపోతారు అక్కడికి. అక్కడ పరిశ్రమల్లో తయారై వచ్చినటువంటి సరుకులని, తయారైన వస్తువులను ఈ దేశంలో గుమ్మరిస్తారు. అవి పరిశ్రమలో తయారైంటాయి కాబట్టి, చాలా లార్జ్ స్కేల్లో ఉత్పత్తి అవుతాయి కాబట్టి వాటి ధర తక్కువ ఉండదు. కాబట్టి ఇక్కడ పోటీ పడలేక ఢాకా నగరంలో ఉండేటువంటి జనాభా 1825 ఆ ప్రాంతంలో 80,000, 90,000 ఉండేటువంటి జనాభా ఒక 25 సంవత్సరాల కాలంలో 25,000కు పడిపోయింది అంటారు. 1840-45 నాటికి ఢాకా నగర జనాభా 20,000 పడిపోయింది. అంటే మామూలుగా ఆర్థిక వికాసం కనుక జరుగుతుంటే ఒక దేశంలో, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస పోవడం అనేది ఒక అత్యంత సహజమైన ఒక పరిణామం.
కానీ భారతదేశంలో బ్రిటిష్ పాలన కారణంగా ఏమైందంటే సహజంగా జరగాల్సినటువంటి ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడమే కాదు, తిరోగమనం సంభవించింది, రివర్సల్ ఏర్పడింది. ఏ విధంగా రివర్సల్ ఏర్పడిందంటే నగరాలలో బతుకు తెరువు లేక జనాలు విధిలేని పరిస్థితుల్లో పల్లెలకు మైగ్రేట్ కావడం మొదలుపెట్టారు. అట్లా గ్రామీణ జనాభా అనేది పెద్ద ఎత్తున పెరుగుతూ పోయింది భారతదేశంలో బ్రిటిష్ వాడి కారణంగా. అట్లా జరిగి జరిగి చివరికి దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి, అంటే నెహ్రూ ప్రధానమంత్రి అయ్యే నాటికి, భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న గ్రామీణ జనాభా 85% చేరుకుంది. ఆ వ్యవసాయ ఉత్పత్తి కూడా చాలా సాంప్రదాయమైన పద్ధతుల్లో జరుగుతూ, ఏ రకమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి ప్రిమిటివ్ పద్ధతుల్లో, చాలా ప్రాచీన పద్ధతుల్లో జరుగుతూ, చాలా తక్కువ ఉత్పాదకత కలిగి, చాలా తక్కువ మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి జరుగుతున్నటువంటి పరిస్థితులలో అంత పెద్ద జనాభా ఆ రంగం మీద ఆధారపడడం చేత, ఎప్పుడైతే ఆ, ఏదైనా ఒక ఆర్థిక రంగము తక్కువ ఉత్పాదకతతో తక్కువ ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు, ఆ రంగం మీద ఎక్కువ జనాభా కనుక ఆధారపడినట్లయితే వాళ్ళ జీవన ప్రమాణాలు చాలా అధ్వాన్నంగా ఉంటాయి. అందుకోసమనే దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న గ్రామీణ జనాభా 85% ఉంది అనే ఫ్యాక్ట్తో పాటు అత్యంత దుర్భరమైన దరిద్రం తాండవిస్తుండింది గ్రామాల్లోనేది కూడా దాంతో పాటే వచ్చే ఒక ఉప ఫలితం, అది బై ప్రోడక్ట్. అతి భయంకరమైన దారిద్ర్యం, పేదరికం భారతదేశంలో. అక్షరాస్యత 12% అక్షరాస్యత ఉండేది భారతదేశంలో స్వాతంత్రం వచ్చే నాటికి. మొత్తం మొత్తం దేశమే అక్షరాస్యత 12%. ఆడవాళ్ళ అక్షరాస్యత శాతాన్ని కనుక మనం విడిగా చూసినట్లయితే 7% నుంచి 8% కూడా అక్షరాస్యత ఆడవాళ్ళలో ఉండేది కాదు. నేను కేవలం అక్షరాస్యత గురించి మాట్లాడుతున్నా. అంటే అక్షరాలను కొంచెం చదవడము, రాయడము వచ్చిన వాళ్ళు, సంతకాలు పెట్టడం వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఏదో ఉన్నత విద్యావంతుల గురించి మాట్లాడడం లేదు. ఉన్నత విద్య అనేది మర్చిపోవాల్సిన విషయం, ఎందుకంటే ఉన్నత విద్యా సంస్థలే లేవు. కనీస అక్షరాస్యత, అక్షరాలను గుర్తుపట్టగలిగిన, కొంచెం కష్టపడి అక్షరాలు రాయగలిగినటువంటి వాళ్ళు ఆడవాళ్ళలో 7% నుంచి 8% మించలేదు. మొత్తం జనాభాను కలుపుకుంటే, మగవాళ్ళని ఆడవాళ్ళని కలుపుకుంటే 12% కూడా మించని దుస్థితి. అంటే దాదాపు ఈ దేశము నిరక్షరాస్యులుగా ఉంది, నిరక్షరాస్యులతో నిండిపోయింది. కాబట్టి వాళ్ళకి ఆధునికమైన విజ్ఞానంతో సంబంధం లేదు, ఆధునిక చదువులతో సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ పాత ప్రపంచంలో కూరుకుపోయి ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలకు తరలిపోయి ఉన్నారు. కనీసం పట్టణాలలో బతుకుతుంటే ఆ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక డైనమిక్, చాలా వేగవంతమైన ఆర్థిక జీవనం కారణంగా, వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి బతుకుతున్నటువంటి ప్రజలతో సంపర్కం కారణంగా వాళ్ళలో కొత్త చైతన్యము, కొత్త భావాలన్నీ వికసిస్తాయి. పాత ఆలోచనలు కొంచెము బలహీనపడతాయి. కానీ నువ్వు గ్రామాలకు వాపసు వెళ్ళిపోయిన తర్వాత, గ్రామాలలోనే జనాభా అంతా కేంద్రీకరించబడిన తర్వాత, ఆచారాలు, పాత కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, వీటి యొక్క విష వలయంలో, ఈ పంజరంలో భారత జనాభా బందీ అయి ఉంది. కాబట్టి వ్యవసాయ రంగము, అత్యంత తక్కువ ఉత్పాదకత ఉన్న వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది బతుకుతున్నారు, అత్యంత పేదరికంలో బతుకుతున్నారు. అక్షరాస్యత లేకుండా, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం లేకుండా, తమ చిన్న చిన్న ఊర్లు అనబడే తమ చిన్న చిన్న ప్రపంచంలో మునిగిపోయి, పాత ఆచారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, వాటిల్లోనే మునిగి తేలుతున్నటువంటి జనాభాతో భారతదేశం నిండి ఉంది. వేల సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రతో కానీ, ఈ వేల సంవత్సరాల కాలంలో భారతదేశ నాగరికతలో ఉత్పత్తి అయినటువంటి అతి గొప్ప సాంస్కృతిక, కళా సంబంధమైన, తత్వశాస్త్రానికి సంబంధించిన, అనేక వివిధ శాస్త్రాలకు సంబంధించిన జ్ఞాన ధారలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా అప్పటికే అడుగంటిపోయి ఉన్నాయి. అంటే ఈ దేశ ప్రజ తమ సొంత సాంస్కృతిక వారసత్వం నుంచి, తమ సొంత చరిత్ర నుంచి వేరు చేయబడి ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులలో ఇటువంటి జనాభాతో కూడినటువంటి, చాలా ఆర్థికంగా పూర్తిగా శిథిలమైపోయి, విచ్ఛిన్నమైపోయి ఉన్న ఒక పరిస్థితిలో భారతదేశానికి ప్రధానమంత్రి ఆయన మామూలుగా రోజువారీ అవసరాలు మనిషిని చుట్టుముట్టినప్పుడు, అంటే రోటీ కపడా और మకాన్ అంటాం కదా, అంటే కూడు గుడ్డ గూడు లాంటి తక్షణ అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఒక మనిషి బతుకుతున్నప్పుడు, అటువంటి మనిషి భవిష్యత్తు గురించి ఆలోచించడం
అసంభవం అయిపోతుంది. ఎందుకంటే రాత్రి తినడానికి రొట్టె దొరుకుతుందో లేదో, రేపు పొద్దున్న లేస్తే నాకు పని దొరుకుతుందో లేదో, నాకు ఉండడానికి ఒక కప్పు ఉందో లేదో, ఉంటుందో లేదో, చలికాలం వస్తుంది కప్పుకోవడానికి ఒక దుప్పటి ఉంటుందో లేదో అనేటువంటి సందేహాలు పీడిస్తున్న ఒక మనిషి 5 సంవత్సరాల తర్వాత ఏమైతుంది, 10 సంవత్సరాల తర్వాత ఏమైతుంది, వచ్చే సంవత్సరం ఏమైతుంది అని భవిష్యత్తు గురించి ఆలోచించడానికి వీలు లేని ఒక పరిస్థితిలో వర్తమానంలో బందీ అయి ఉంటాడు. కనీస అవసరాలు తీరని నిరుపేదలకి వర్తమానం తప్ప భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే తక్షణ అవసరాలు తీర్చుకోవడంలోనే వాళ్ళ శక్తి అంతా హరించకపోయినప్పుడు వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించే లగ్జరీ ఉండదు. అందుకే అక్కడ పొదుపు ఉండదు, అక్కడ ప్రణాళిక ఉండదు, అక్కడ భవిష్యత్తుకు సంబంధించిన అవసరాల కోసమని కొన్ని పనులను ఈ రోజే చేయడం అంటూ ఉండదు. ఏ రోజు అవసరాలు ఆ రోజు తీర్చుకోవడం, ఏ క్షణానికి ఆ క్షణం బతకడం. ఇటువంటి సమాజం అటువంటి వర్తమానంలో చిక్కుకుపోయి కనీస అవసరాలు కూడా తీరని దుర్భర పరిస్థితిలో ఉన్న సమాజం మధ్యలో నిలబడి దాన్ని లీడర్గా ఒక పక్కన ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ఆకలి బాధల నుంచి ఆ ప్రజలు విముక్తి చేయాలి. మనం మర్చిపోకూడదు. స్వాతంత్రాన్ని రావడానికంటే ఒక 3-4 సంవత్సరాల ముందే రెండో ప్రపంచ యుద్ధం మధ్యలోనే బెంగాల్లో, ఒరిస్సాలో, బీహార్లో భారతదేశం యొక్క తూర్పు భాగం మొత్తం మొత్తం అంతటా కూడా భయంకరమైన కరువు విలయతాండవం చేసి, మనందరికీ తెలుసా బెంగాల్ కరువు అని అంటాం దాన్ని. లక్షల మంది ప్రజలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయిన పరిస్థితి ఉంది. ఇది చాలదని స్వాతంత్రం మనకు వచ్చిన సమయంలోనే దేశం కూడా మత ప్రాతిపదిక మీద విభజన గురై, కొంత బ్రిటిష్ వాళ్ళ కుట్ర వల్ల, రకరకాల కారణాల వల్ల, ముస్లింలు కాని పార్టీల వల్ల దేశ విభజన జరిగి కొన్ని లక్షల మంది ఒకరినొకరు చంపుకోవడంలో, ప్రజల మధ్యలో జరిగిన వైరుధ్యాలలో, ప్రజల మధ్యలో జరిగిన తీవ్రమైన హింస వల్ల కొన్ని లక్షల మంది చనిపోవడమే కాదు, కొన్ని కోట్ల మంది విస్థాపనకు గురవుతారు. అంటే ఈ దేశం నుంచి ప్రజలు బంగ్లాదేశ్కు, పాకిస్తాన్కు, అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి రావడం, హిందువులు సిక్కులు ఇక్కడికి రావడం, ముస్లింలు అక్కడికి వెళ్ళిపోవడం, కోట్ల మంది విస్థాపనకు గురవుతారు. ఆస్తులు వదులుకొని, తమ ఇండ్లు వదులుకొని, తమకున్న సంబంధాలను వదులుకొని కోట్ల మంది విస్థాపనకు గురవుతారు, హత్యలకు గురవుతారు, హింస జరుగుతుంది. అన్ని మతాల ప్రజలు లక్షల మంది చనిపోతారు. కాబట్టి దేశమంతటా మతంతో కూడిన, మత ఆవేశాలతో కూడిన, మత విద్వేషంతో కూడినటువంటి ఒక అతి భయంకరమైన విషపూరిత వాతావరణం కూడా నిండిపోయి ఉంది. ఇట్లాంటి గడ్డు పరిస్థితుల్లో, అంటే ఆర్థికంగా అట్టడుగులో ఉన్నాం, ప్రజలకేమో అజ్ఞానం ఉంది, ఆకలి ఉంది, రోగాలు ఉన్నాయి, క్షామం తాండవిస్తుంది, ఉత్పాదకత చాలా తక్కువ ఉంది, పైగా ప్రజల మధ్యలో విభేదాలు, వైరుధ్యాలు, హింసాయుత వాతావరణం ఉంది. ఇటువంటి వాతావరణం మధ్యలో ప్రధానమంత్రిగా ఆయన తన పదవిని చేపట్టాడు. ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే తక్షణమే పరిష్కరించకపోతే చేతులు దాటిపోయి సమాజమే అల్లకల్లోలమైపోయేంతటి విషమ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణ పరిస్థితుల మీద దృష్టి సారించవలసి వస్తుంది ఏ నాయకునికైనటువంటి పరిస్థితుల్లో. కానీ జవహర్లాల్ నెహ్రూ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఒకవైపున వెనక నుంచి పులిలాగా తరుముతున్నటువంటి తక్షణ సమస్యలు, గడ్డు సమస్యలు, ఎమర్జెన్సీ కండిషన్స్, విషమ పరిస్థితులను ఒక పక్కన పరిష్కరిస్తూనే, వాటిని సాల్వ్ చేస్తూనే, వాటిని అడ్రస్ చేస్తూనే ఈ దేశానికి ఒక సుదీర్ఘమైన భవిష్యత్తు గురించి, ఒక అందమైన, ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన, శక్తిశాలి, శక్తివంతమైన ఒక భవిష్యత్తు గురించి నెహ్రూ ఆలోచన చేశాడు. అన్నీ అమరినప్పుడు, అన్ని అవసరాలు తీరిపోయి మనిషి మీద ఒత్తిడి లేనప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించడం గొప్ప కాదు. భారతదేశంలో ఇప్పుడు ఎవరైనా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అది గొప్ప కాదు. ఎందుకంటే భారతదేశం ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, లేదా కొన్ని లెక్కల ప్రకారం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దాదాపు ఫండమెంటల్ నీడ్స్ అంటాం కదా, అంటే ఆకలి కానీ, ఇండ్లు కానీ, దీనికి సంబంధించిన కనీస అవసరాలు ఏవైతే బేసిక్ నీడ్స్, అంటే మనిషి బతికుండడానికి అవసరమైన బేసిక్ నీడ్స్ మోర్ ఆర్ లెస్ దాదాపు సాల్వ్ అయ్యాయి. ప్రభుత్వం దగ్గర కూడా పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి. పన్నుల రూపంలో వచ్చినవి, సెస్సుల రూపంలో వచ్చినవి, లెవీల రూపంలో వచ్చినవి, రకరకాల రూపాలు. కానీ ఆనాటి ప్రభుత్వానికి ఆ వెసులుబాటు లేదు. జవహర్లాల్ నెహ్రూకు ఆ రకమైన వెసులుబాటు లేదు. చేతుల్లో నిధులు లేవు, కానీ కొండంత అపాయం ఉంది, కొండంత ఆకలి ఉంది. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏమో అట్టడుగు స్థాయిలో ఉంది.
ఇండ్లు లేవు, రోడ్లు లేవు, విద్యుత్ శక్తి లేదు, పరిశ్రమలు లేవు, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రజల మధ్యలో వెనుకబాటు భావాలు ఉన్నాయి, కులము మతము అనేటువంటి భావాలు ఇంకా బలంగా ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, మనుషులు కొత్త ఆలోచనలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు, మనుషులు పరస్పర గౌరవంతో సహోదర భావంతో ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం అనేటువంటి పద్ధతి సంస్కృతి ఈ దేశంలో ఉండింది. కానీ అదంతా విచ్ఛిన్నమైపోయి మతపరంగా ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు, ద్వేషాలు, హింసలు చెలరేగుతున్న కాలం ఉంది. ప్రాంతాల మధ్యలో తేడాలు ఉన్నాయి. ఒక ప్రాంతం మీద మరో ప్రాంతం వాళ్ళకి, ఒక భాషా సమూహం మీద మరో భాషా సమూహం వాళ్ళకి అసంతృప్తి ఉంది, కంప్లైంట్స్ ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి. ఇటువంటి తక్షణ పరిస్థితులు, తక్షణ సమస్యలు వెంటాడుతున్నటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితిలో నిలబడిన జవహర్లాల్ నెహ్రూ భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తాడు అంటే ఆ దార్శనికత అనేది ఎంత ప్రత్యేకమైనదో, ఎంత విలక్షణమైనదో, ఎంత విశిష్టమైనదో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. నెహ్రూ యొక్క దార్శనికత అంటే భారతదేశ భవిష్యత్తు గురించి ఆయన ఎప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు? దేశానికి ప్రధానమంత్రి అయిన మరుసటి రోజు నుంచి ఆలోచించడం మొదలుపెట్టలేదు ఆయన. ఆయన 1930ల తొలి రోజుల్లోనే ఆయన ప్రపంచమంతా పర్యటించాడు. కాంగ్రెస్ నాయకుడుగా, కాంగ్రెస్ ప్రతినిధిగా జాతీయోద్యమానికి మద్దతు కూడగట్టడం కొరకు, స్వాతంత్ర పోరాటానికి ప్రపంచ దేశాలన్నింటిలో మద్దతు కూడగట్టడం కొరకు, ప్రపంచంలో ఉండే వివిధ దేశాల ప్రభుత్వాలతో భారత స్వాతంత్ర పోరాటం తరపున వెళ్ళి తమ పోరాటం ఎందుకు న్యాయమైనదో, ఎందుకు మీరు మాకు మద్దతు తెలపాలో అని వాళ్ళ యొక్క మద్దతు కోసమని ఆయన విస్తృతంగా పర్యటించాడు. ఆయన ఆ పర్యటించే క్రమంలో ముఖ్యంగా యూరోప్లో రష్యాలో కూడా పర్యటిస్తాడు ఆయన. పర్యటించే క్రమంలో ఆ దేశాలు చాలా ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ఎంతో ముందు ఉండడం గమనిస్తాడు ఆయన. అవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఆయన గమనిస్తాడు. ఎందుకు ఈ దేశాలు ఇట్లా పురోగమించగలిగినాయి అనేటువంటి ప్రశ్న ఆయనను వేధిస్తాయి. ఒకవేళ మన దేశానికి స్వాతంత్రం వస్తుంది, తెచ్చుకుంటాం, కరెక్టే, బ్రిటిష్ వాడు వెళ్ళిపోతాడు, ఈ రోజు కాకుంటే 2 రోజులకు కాకుంటే 2 దశాబ్దాలకు పోతాడు. పోయిన తర్వాత నా దేశం కూడా ప్రపంచ దేశాల సరసన అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా సమానంగా ఆత్మగౌరవంతో, బలంతో, జ్ఞానంతో నా దేశం కూడా ఆ దేశాల సరసన చేరాలంటే మన దేశం ఏమి మారవలసి ఉంటుంది, ఎక్కడ మార్పులు అవసరమో, ఈ మార్పులను తీసుకురావడం ఎట్లా, మన గోల్ ఏమై ఉండాలి, మన లక్ష్యం ఏమై ఉండాలి, ఈ దేశానికి ముందు ఏ లక్ష్యం ఉండాలి. స్వాతంత్రం వచ్చేంత వరకు దేశం ముందు ఒకే ఒక లక్ష్యం, బ్రిటిష్ వాళ్ళని తొలగించి బ్రిటిష్ అధికారాన్ని కూలగొట్టాలి, దేశాన్ని స్వాతంత్రం సంపాదించుకోవాలి, మనదైన ఒక ప్రజాప్రభుత్వం ఏర్పరచుకోవాలి అనేదే ఏకైక లక్ష్యం. కరెక్టే. కానీ ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఏ లక్ష్యం వెంట బతకాలి? ఎందుకంటే ఒక మనిషికి లక్ష్యం ఎట్లా అవసరమో ఒక దేశానికి, ఒక సమాజానికి కూడా ఒక సుదూర లక్ష్యం అవసరం, ఒక ఉన్నతమైన ఆశయం అవసరం. ఒక ఉన్నతమైన ఆశయం లేనప్పుడు, ఒక దీర్ఘకాలిక లక్ష్యం లేనప్పుడు ఆ వ్యక్తి కుంటుపడతాడు, అట్లనే ఆ సమాజం కుంటుపడుతుంది, ఆ జాతి ఆగిపోతుంది, స్తంభిస్తుంది. కానీ చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూస్తాం, నువ్వు నిరంతరం నేర్చుకుంటూ ముందుకన్నా పోవాలి. నువ్వు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు పోకుండా ఏ కారణం చేతనైనా నువ్వు స్తబ్దతకు గురైతే, స్టాగ్నేషన్కి గురైతే నువ్వు అక్కడే ఉండవు, మరుక్షణమే వెనక్కి జారడం మొదలు పెడతావు. అంటే నువ్వు పైకన్నా పోతుండాలి, పైకి పోకుండా నువ్వు ఆగిన మరుక్షణము కనీసం ఆ స్థానంలోనే ఆగవు, వెంటనే జారడు వల్లలో కిందికి జారడం మొదలుపెట్టినట్టు నువ్వు వెనక్కి పోవడం మొదలుపెట్టావు. పురోగమనం లేకపోతే తిరోగమనం ప్రారంభమవుతుంది, తిరిగి మళ్ళీ వెనక్కి పోతాం. మనం చూసినాం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన 2 శతాబ్దాల కాలంలో అంతవరకు ఎన్నో విషయాలలో భారతదేశము సాధించినటువంటి గొప్ప గొప్ప విజయాలన్నీ విఫలం చేయబడినాయి. అనేక ఉత్పత్తి వ్యవస్థలు ధ్వంసం చేయబడినాయి, సామాజిక అశాంతి ప్రబలింది, హిందూ ముస్లింల మధ్యలో తీవ్రమైన విభేదాలను బ్రిటిష్ వాడు విభజించి పాలించేటువంటి తన పాలనా విధానం ద్వారా ఈ 2 సమూహాలను ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని నిలబెట్టి ఉన్నాడు. ఆయా సమూహాలను లీడ్ చేయడం కొరకు సంస్థలను కూడా స్పాన్సర్ చేసి ఉన్నాడు. మత పిచ్చి కలిగిన, మతతత్వ భావాలు కలిగిన సంస్థలను వాడు ప్రేరేపించున్నాడు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు అన్ని మతాలను కలిపి తమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందువల్ల వాడికి కష్టమైంది. ఎందుకంటే 1857లో వాడు ఎదుర్కొన్న మొదటి తిరుగుబాటులోనే
హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసి ఏకమై పోరాడతారు. అందుకే అది మొదటి భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని కూడా పేరు. ఎందుకంటే భారతదేశంలో మతాలు కులాలతో సంబంధం లేకుండా, ప్రభు వర్గాలు రైతాంగం అనే సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు కలిసి బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే సందర్భం అది. ఈ దేశంలో ప్రధానంగా ఉన్న హిందూ రాజులే, ప్రధానమైన రాజులందరూ హిందువులే. ఆ హిందూ రాజులందరూ కలిసి ఒక ఐక్య సంఘటన ఏర్పడి తమ సైన్యాలకు సర్వసైన్యాధ్యక్షుడిగా మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జఫర్ని నియమించుకున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ స్ఫూర్తి ఎటువంటిదో. కాబట్టి హిందువులు ముస్లింలనే భేదం లేకుండా ప్రజలందరూ ఏకమై పోరాడితే అది ఎంత ప్రచండంగా ఉంటుందో, బ్రిటిష్ ప్రభుత్వము, బ్రిటిష్ పాలకులు తమ ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి హిందువులను ముస్లిం శాశ్వతంగా వేరు చేయకుంటే ఈ దేశాన్ని మనం పాలించడం కష్టమనే అవగాహన వాళ్ళకి 1857లోనే వచ్చింది. కాబట్టి ఒక పక్క నా కుట్రలు చేస్తారు వాళ్ళు. సో ఈ రకమైనటువంటి ఆ, పరిస్థితులలో ఉన్నప్పుడు వీటన్నిటిని ఛేదించుకొని ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పరచుకోకపోతే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎటువైపు పురోగమించాలనో ఒక స్పష్టత లేకపోతే, దారి ఉండాలి భవిష్యత్తుకు, ఒక భవిష్యత్తు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక స్పష్టమైన మార్గం ఉండాలి. ఆ మార్గంలో ఆగకుండా ముందుకు సాగే ఒక దీక్ష ఉండాలి. నెహ్రూలో ఈ మూడు ఉన్నాయి. ఆయన ఎక్కడికి పోవాలనో, ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనో స్పష్టత ఉన్నది. దాన్ని చేరుకోవడానికి అనుసరించాల్సిన విధానాల గురించి, అవలంబించాల్సిన ప్రక్రియల గురించి, అందుకు అవసరమయ్యే వ్యవస్థల గురించి ఆయనకు ఒక అంచనా ఉన్నది. ఆ దిశగా మెల్లిమెల్లింగనైనా సరే, ఆ దిశగా ఈ సమాజం మెల్లిమెల్లిగా నడుస్తూ ఉండడానికి అవసరమైన దీక్ష ఉన్నది, నడిపించేటువంటి దీక్ష ఉన్నది. ఆ ప్రమాదం గురించి నెహ్రూకు అంచనా ఉన్నది. యూరోప్ని, రష్యాను ఆయన దర్శించినప్పుడు ఆయన ఈ సమాజాలు ముందుకు పోవడం వెనకాల కారణాలు ఏమిటనే చాలా లోతైనటువంటి విశ్లేషణ చేసుకుంటాడు ఆయన. ఆ క్రమంలో ఆయన విజ్ఞాన శాస్త్రం, సైన్స్ యొక్క ప్రభావం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మార్పు, ఆధునిక పరిశ్రమల వల్ల ఒక దేశంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో ఆయన గమనిస్తాడు. అయితే ఈ ఆధునిక పరిశ్రమలు జరగాలంటే దాని వెనుకల సాంకేతిక పరిజ్ఞానం కావాలి. చాలా నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు అవసరం. నైపుణ్యం ఉన్న కార్మికులు విద్య లేకుండా, శిక్షణ లేకుండా రూపొందరు. కాబట్టి ఈ విద్యను, ఉన్నతమైన విద్యను, నాణ్యమైన శిక్షణను ఇచ్చేటువంటి బాధ్యతని ప్రభుత్వాలే స్వీకరించవలసి ఉంటుంది. ఆ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. మూఢనమ్మకాలలో, అపనమ్మకాలలో, అపోహలలో, భయాలలో చిక్కుకున్నటువంటి మనుషుల బుద్ధిని దాంట్లో నుంచి బయటికి తీసుకురాకపోతే, విడుదల చేయించకపోతే, మనిషిని హేతుబుద్ధి వైపుగా, నిర్భయత్వం వైపుగా, స్వేచ్ఛ వైపుగా, కొత్త విషయాలను తెలుసుకునేటువంటి ఒక కుతూహలం వైపుగా, జిజ్ఞాస వైపుగా మనుషులను మార్చకపోతే ఆ సమాజాలు ఎప్పటికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోలేవు అనేటువంటి ఒక స్పష్టత నెహ్రూకు 1930ల నాటికే ఉన్నది. ఆయన జైల్లో ఉన్న సందర్భంలో, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో ఆయన జైలుకు పోతాడు. తర్వాత అంతకుముందు కూడా చాలాసార్లు జైలుకు పోయాడు ఆయన. జైల్లో ఉన్న సందర్భంగా ఆయన తన భవిష్యత్తుకు సంబంధించి భారతదేశం ఎటువైపు పోవాలి అనే తన ఆలోచనలన్నీ ఆయన తన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో రూపొందిస్తాడు, పొందుపరుస్తాడు ఆయన. నిజానికి అదొక చాలా ముఖ్యమైన చారిత్రాత్మక పత్రం అది. ప్రతి ఒక్కరు కూడా చదవాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చదివి తీరవలసిన పుస్తకం అది. దాంట్లో నెహ్రూకు భారతదేశ సుదీర్ఘమైన చరిత్ర గురించి నెహ్రూ యొక్క అవగాహన ఏమిటి, ఈ సుదీర్ఘమైన చరిత్రలో ఏ దేశంలో అయినా వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు దాంట్లో మొత్తం కూడా మంచిగా ఉండదు, కొన్ని అవలక్షణాలు కూడా ఉంటాయి. నెహ్రూకు ఈ దేశ చరిత్రలోని, ఈ దేశ సాంస్కృతిక వారసత్వంలోని గొప్ప బలమైన లక్షణాలు ఏమిటో, తొలగించుకోవలసినటువంటి అవలక్షణాలు ఏమిటో, ముందుకు సాగడానికి, ఆధునిక యుగంలోకి రావడానికి అడ్డుపడేటువంటి ధోరణులు ఏమిటో ఆయనకు ఒక అంచనా ఉన్నది. దాంట్లో ఆయన అంచనా కనిపిస్తాడు. ఆయన గతాన్ని చాలా శ్రద్ధగా చదువుతాడు.
భారతదేశంలోని గత వారసత్వంలో దేని నుంచి గర్వించాలనో దాని నుంచి గర్విస్తూనే వేటిని వదిలించుకోవాలనో వాటిని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తాను. ఆయన దార్శనికత అనేది అంటే భవిష్యత్తుకు సంబంధించి, దార్శనికత అంటే భవిష్యత్తును దర్శించే శక్తి కదా. రాబోయే ఒక 100 సంవత్సరాల తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ దేశం ఎక్కడ ఉండాలి, ఎక్కడికి చేరుకోవాలి అని చూడగలగడం దార్శనికత అంటే. ఆయన దార్శనికత అన్నది ఈ దేశ సుదీర్ఘమైన చరిత్ర పైన ఆయనకున్న స్పష్టమైన అవగాహనలో నుంచి పుట్టుకొచ్చింది. చరిత్ర పట్ల స్పష్టమైన అవగాహన లేని వ్యక్తులకు దార్శనికత కూడా ఉండదు. ఆ దార్శనికత పగటి కలవుతుంది. నేను, నా చరిత్ర ఏమిటి, నేను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాను, నేను ఇట్లా ఉండడానికి గల కారణం ఏమిటి, నా శక్తులేమిటి, నా బలాలేమిటి, నా బలహీనతలేమిటి, నా సమాజం యొక్క బలం ఏంటి, బలహీనత ఏమిటి అనేది నాకు స్పష్టత ఉండాలి. నా బలాలు బలహీనతలకు మూలం నా చరిత్ర. నా చరిత్ర కారణంగానే నా బలాలు వచ్చి ఉంటాయి, నా చరిత్ర కారణంగానే నాలో బలహీనతలు చోటు చేసుకొని ఉంటాయి. వాటి పట్ల నిష్పాక్షికంగా, ఆబ్జెక్టివ్గా, వస్తుగతంగా ఎలాంటి ఉమ్, పక్షపాతం లేకుండా ఒక శాస్త్రవేత్త కదా, ఒక చరిత్రకారుడు కదా పరిశీలించినట్లు మనం మన చరిత్రను నిష్పాక్షికంగా అధ్యయనం చేసినప్పుడు దాంట్లో ఉండే లోపాలు, మంచి చెడులు అన్నీ అర్థమవుతాయి. అర్థమైనప్పుడు దాని పునాది మీద భవిష్యత్తుకు సంబంధించిన ఒక లక్ష్యాన్ని, భవిష్యత్తుకు సంబంధించిన ఒక దృశ్యాన్ని మనం ఊహించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి భవిష్యత్తు గురించి ఊహించుకోవడం అంటే కేవలం మన ఊహల్లో నుంచి పుట్టినటువంటి ఒక ఊహా స్వర్గం కారాదు అది. అటువంటి ఊహా స్వర్గం ఎప్పటికీ నిజం కాదు. ఎందుకంటే ఏ సమాజమైనా కొన్ని వేల సంవత్సరాలుగా నడుస్తూ వచ్చినప్పుడు కొన్ని విషయాలను నేర్చుకొని ఉంటుంది. వాటిల్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. తాము గతంలో నేర్చుకున్న విషయాలలో వేటిని నిలబెట్టుకోవాలో, వేటిని వదిలించుకోవాలో ఆ సమాజానికి స్పష్టత ఉండాలి. కనీసం ఆ సమాజాన్ని నడిపించే నాయకులకు స్పష్టత ఉండాలి. నెహ్రూ అటువంటి స్పష్టత ఉన్న ఒక అతి విశిష్టమైన నాయకుడు. నెహ్రూకు నెహ్రూ దార్శనికతని మనం అర్థం చేసుకోవాలంటే ఇది నేపథ్యం. నెహ్రూ అటువంటి పరిస్థితుల్లో ఆయన భారత భవిష్యత్తు గురించి దర్శిస్తాడు. ఆయన భారత చరిత్రను పునాదిగా చేసుకుంటాడు. దాన్ని మనం ఇప్పుడు ఈ దార్శనికతను అర్థం చేసుకోవడానికి ఉన్న తక్కువ సమయంలో 4 లేదా 5 కేటగిరీస్గా విభజించుకోవచ్చు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ ఆర్థిక ప్రగతికి సంబంధించినంత వరకు ఆయన దార్శనికత ఏమిటి? అంటే ఆర్థిక విషయాల్లో ఆయన దార్శనికత. అట్లనే రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఆయన దార్శనికత ఏమిటి? సామాజిక జీవితానికి సంబంధించి ఆయన దార్శనికత ఏమిటి? మన దేశ సంస్కృతికి సంబంధించి ఆయన ఎలాంటి దార్శనికత కలిగి ఉన్నాడు? అట్లనే ఇంకొక ముఖ్యమైన విషయం, భారతదేశంలో ఎటువంటి భావాలు వెళ్ళి విరియాలి అంటే భావజాలపరమైన దార్శనికత అంటాం. ఆల్రెడీ ప్రస్తుతం భారతదేశంలో ప్రజల మెదడులో ఎటువంటి భావజాలం పనిచేస్తూ ఉంది, దాని స్థానంలో ఎటువంటి భావజాలం కొత్తది మొగ్గ తొడగవలసిన అవసరం ఉంది, బలపడవలసిన అవసరం ఉంది. అంటే భావజాలానికి సంబంధించిన, భావాలకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి దార్శనికత ఆయనకు ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఒక దేశానికి ప్రధాని. ఈ దేశంలో రావాల్సిన మార్పులు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, భావజాల రంగాల్లో ఈ సమాజము ఎటువైపు పురోగమించవలసి ఉంది, ఎక్కడికి చేరుకోవాల్సి ఉంది అనే దార్శనికత ఉండాల్సిందే. అయితే ఆయన ఈ ప్రపంచంలో భారతదేశం అనేది మిగతా దేశాలతో సంబంధం లేకుండా ఒక ఒంటరి ద్వీపంలో ఏం లేదు. ప్రపంచంలో ఉండే మిగతా అన్ని దేశాలతో పరస్పర సంపర్కంలో, పరస్పర సంబంధాల్లో, పరస్పర ప్రభావంలో జీవిస్తున్నటువంటి ఒక దేశం. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పాత వలసవాదం అనేది విచ్ఛిన్నమైపోవడం మొదలుపెట్టిన తర్వాత దేశాలన్నీ కూడా, ఒకప్పుడు వలసగా ఉన్న దేశాలన్నీ మెల్లిమెల్లిగా స్వతంత్రం పొందడం మొదలుపెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి బ్యాచ్, మొదటి దేశాలలో భారతదేశం ఒకటి. క్రమక్రమంగా మనకు 2-3 దశాబ్దాలలో అంటే 1946లో యుద్ధం అయిపోతే 1976 నాటికి, ఒక 30 సంవత్సరాల కాలం నాటికి అన్ని వలసలు దాదాపు స్వతంత్రం పొందినాయి. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఒక స్వతంత్రమైన ప్రభుత్వంతో తమ సొంత మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాయి. ఆ క్రమంలో పరస్పరము ఒకదానితో ఒకటి సంబంధాల్లో ఉన్నాయి. ఈ దేశాలన్నింటినీ ఏకం చేసేందుకు, ఈ దేశాల మధ్యలో ఒక సమన్వయం సాధించేందుకు ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఉన్నాయి.
అనేక ఇతర భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒక ప్రచండమైన శక్తిగా అవతరించింది. పాత శక్తులైనటువంటి పాత ప్రపంచ నాయకులుగా ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటివి విచ్ఛిన్నమైపోయినాయి. జపాన్ బలహీనపడ్డది. కొత్త శక్తులు అవతరించినాయి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. ఒకవైపు అమెరికా, ఇంకోవైపు సోవియట్ యూనియన్, రష్యా, సోవియట్ యూనియన్. ఈ రెండు దేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద శక్తులుగా ఎమర్జ్ అయ్యాయి. మిగిలిన దేశాలన్నీ ఈ రెండు దేశాలలో ఏదో ఒక వైపు చేరవలసినటువంటి ఒక పరిస్థితి, లేదా ఈ రెండు దేశాల పట్ల ఒక వైఖరి ఏర్పరచుకొని తీరవలసిన పరిస్థితి. ఇదొకటి. రెండవది, మిగతా దేశాలు కూడా పరస్పరం సంబంధాల్లో ఉండాలి, మంచి సంబంధాల్లో ఉండాలి. ఎందుకంటే ఒక దేశానికి ఇంకో దేశం అవసరం ఉంటుంది. ఏ దేశంలో కూడా తమ అవసరాలకు తమ దేశం యొక్క అవసరాలన్నీ తీర్చే ముడి సరుకులు కానీ, తమ దేశ అవసరాలన్నీ తీర్చే సాంకేతిక పరిజ్ఞానం కానీ, తమ దేశ అవసరాలన్నీ తీర్చే ఆహార పంటలు కానీ ఏ దేశంలో కూడా ఉండవు. మిగతా దేశాల నుంచి తెప్పించుకోవాల్సిందే, మిగతా దేశాలతో వ్యాపారం చేయాల్సిందే, వాణిజ్యపరమైన సంబంధాలు ఉండాల్సిందే, దౌత్యపరమైన సంబంధాలు ఉండాల్సిందే. ప్రపంచం శరవేగంగా ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అయిపోతున్నటువంటి ఒక ప్రక్రియ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభమైంది. నెహ్రూ ప్రధానమంత్రి అయ్యే నాటికే ఆ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. కాబట్టి దేశం లోపల నేను ఎటువంటి మార్పులను తీసుకురావాలి అనేటువంటి ఒక దార్శనికతతో పాటు ప్రపంచంలో ఈ దేశం ఎటువైపు ఉండాలి, ప్రపంచ దేశాల మధ్యలో నా దేశము ఎటువంటి స్థితికి చేరుకోవాలనేటువంటి ఒక అంతర్జాతీయ దార్శనికత కూడా అవసరం. నెహ్రూకి అది కూడా ఉంది. దాన్ని మనం జియో పొలిటికల్ విజన్ అనొచ్చు. అంటే భూగోళ రాజకీయాలకు సంబంధించిన ఒక దార్శనికత. నెహ్రూను కనుక మనం శ్రద్ధగా అధ్యయనం చేసినట్లయితే, ఆయన రచనలు చదివినట్లయితే, వివిధ సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలను మనం చూసినట్లయితే, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా నెహ్రూకు ఒక దార్శనికత ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మనం ఈ అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఆయన దార్శనికత ఏమిటి అనేది ముఖ్యమైన 3-4 పాయింట్స్ను మీతో చెప్పి, మొట్టమొదటిది ఆర్థిక రంగం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, మనుషుల అవసరాలు తీరనప్పుడు, ఈరోజు అవసరాలే కాదు భవిష్యత్ అవసరాలకు కూడా ఆర్థిక శక్తి బలంగా ఉండాలి. భవిష్యత్ అవసరాలు తీర్చుకోవాలంటే కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి. నువ్వు 20 సంవత్సరాల తర్వాత రిటైర్ అయినాక ఒక సొంత ఇంటిలో ఉండాలని నువ్వు అనుకుంటే, ఆ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి అవసరమైనటువంటి పొదుపుని ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. నీ పిల్లలు చాలా ఉన్నత విద్యలు చదివి చాలా మంచి స్థానాల్లో ఉండాలనేటువంటి ఒక కళ నీకుంటే, ఈ రోజు నుంచే నువ్వు వాళ్ళ చదువుల మీద ఇన్వెస్ట్ చేయాలంటే నీకు ఆర్థిక శక్తి ఉండాలి. అట్లనే ఒక దేశము లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలకు చేరుకోవాలని నేను అనుకుంటే, వాటన్నిటికీ పునాదిలో ఆర్థిక శక్తి ఉంటుంది. కాబట్టి నెహ్రూ ముందు చాలా ఒక బలమైన ఆర్థిక దార్శనికత, ఒక కళ, ఒక ఎకనామిక్ డ్రీమ్ అనేది, ఒక ఎకనామిక్ విజన్ అనేది పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు? వలసవాదం కారణంగా పారిశ్రామికంగా ధ్వంసమైపోయిన, శిథిలమైపోయిన మన దేశం డీఇండస్ట్రియలైజ్ అంటాం. యూరోపియన్ దేశాలు, అమెరికా లాంటివి, జపాన్ లాంటివి ఏమో పారిశ్రామికీకరించబడుతుంటే, ఇండస్ట్రియలైజ్ అవుతుంటే, మనలాంటి దేశాలు ఆల్రెడీ ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అన్నీ కూడా డీఇండస్ట్రియలైజ్ అంటే ఉన్న పరిశ్రమలు శిథిలమైపోయిన పరిస్థితి. వ్యవసాయం తప్ప వేరే ఏది ఒక ఉపాధి లేనటువంటి ఒక దుస్థితికి చేరుకున్నాం మనం. అటువంటి స్థితి నుంచి తిరిగి రీఇండస్ట్రియలైజ్ చేయాలి. మన దేశాన్ని తిరిగి పారిశ్రామికీకరించాలి. అది కూడా ఎట్లా? మళ్ళీ పాతకాలం నాటి పరిశ్రమలతో లాభం లేదు. ఎందుకంటే ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఆధునిక పరిశ్రమ ఆల్రెడీ వచ్చి ఉంది. కాబట్టి ఈ దేశం తిరిగి ఆధునికంగా పారిశ్రామికీకరించబడాలి. నేను తిరిగి మళ్ళీ చేతి వృత్తులకు పోతా, కుటీర పరిశ్రమలకు పోతా అంటే కుదరదు. నువ్వు పోటీ పడలేవు, నువ్వు అవసరాలు తీరవు. పైగా ఆహార భద్రత పెరిగే కొద్దీ ఒక దేశం యొక్క జనాభా పెరుగుతుంటది. ఆరోగ్య భద్రత పెరిగే కొద్దీ మరణాల సంఖ్య తగ్గుతుంటది, శిశు మరణాల సంఖ్య తగ్గుతుంటది. పుట్టిన పిల్లలు బతికేటువంటి ఒక సర్వైవల్ రేట్ పెరుగుతుంటది. అదే క్రమక్రమంగా జనాభా వృద్ధి చెందుతుంది వేగంగా. మనం చూసినాం కళ్ళ ముందే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశ జనాభా 46 కోట్లు మాత్రమే ఉంది. 75 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత ఈరోజు 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం మనం. ఏ రంగంలో మనం అభివృద్ధి చెందినా చెందకపోయినా, ఏ విషయంలో డౌట్లున్నా, జనాభా వృద్ధి విషయంలో అయితే ఏం డౌట్ లేదు కదా. దీంట్లో మనమే కింగులం, నంబర్ 1. ఎందుకు జరిగింది? ఆహార భద్రత, ఆరోగ్య భద్రత అనేవి ఏర్పడినప్పుడు, పుట్టిన శిశువులు మరణించడం తగ్గిపోయినప్పుడు,
మనుషుల యొక్క ఆయుర్దాయం కనుక క్రమంగా పెరుగుతూ ఉంటే పుట్టిన వాళ్ళు చాలా కాలం బతుకుతారు, శిశువులు మరణించరు, బతుకుతారు. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అనేది క్రమంగా తగ్గుతూ పోతుంది, మనుషుల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూ పోతుంది. పోయినప్పుడు జనాభా అనేది చాలా వేగంగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. అందుకనే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటారు. అంటే ఒక బాంబు కదా వెళ్ళినట్టు. చిన్న ఒక మొక్క కదా రోజుకు కంటికి కనిపించినంత స్లోగా పెరగడం కాదు జనాభా. పాపులేషన్ ఎక్స్ప్లోజన్, నాట్ జస్ట్ పాపులేషన్ ఇంక్రీజ్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరిగింది భారతదేశంలో. జనాభా పెరుగుదల అనేది ఖచ్చితంగా ఒక దేశం యొక్క వెనుకబాటుతనానికి మాత్రమే చిహ్నం కాదు. ఆ దేశంలో కనీస ఆహార భద్రత, కనీస ఆరోగ్య భద్రత, వసతులు ఏర్పడినాయనే దానికి గుర్తది. సో అమెరికా సక్సెస్ అయినట్లే. అయితే ఈ పెరుగుతున్న జనాభాని వాళ్ళ యొక్క మానవ వనరులని, వాళ్ళ మేధోశక్తిని, వాళ్ళ నైపుణ్యాలని ఎప్పటికప్పుడు పెంచేటువంటి ఒక ప్రణాళిక లేనట్లయితే ఈ జనాభా ఒక ఉత్పాదక శక్తిగా మారదు, కేవలం ఒక వినియోగ శక్తిగా ఉంటుంది. అంటే విశాల వస్తువులని వాడుకునే, ఆహారాన్ని తినే ఒక శక్తిగా మాత్రమే ఉంటుంది తప్ప ఆహారాన్ని, వస్తువులను ఉత్పత్తి చేసే ఉత్పాదక శక్తిగా మారాల్సి ఉంటుంది. కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నట్లయితే అది ఒక ప్రచండమైన అనుకూలం కూడా. కానీ సరియైన ప్రణాళిక లేకుంటే, సరైన విద్య లేకుంటే, సరైన శిక్షణ లేకుంటే, సరైన అవకాశాలే ఆ సమాజంలో లేకపోతే అది ఒక పెద్ద భారం కూడా. సో మనం ఇప్పుడు మన దేశంలో జనాభా ఉంది, అత్యధిక యువకులు ఉన్నటువంటి యువత ఉన్నటువంటి దేశము, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది మనకు. యువకులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం మనది. కానీ ఆ అది ఒక గొప్ప అడ్వాంటేజ్ అది. కానీ ఆ అడ్వాంటేజ్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రణాళికలు మనకు లేవు. సో ఆర్థిక శక్తిని బలోపేతం చేయడానికి బ్రిటిష్ పరిపాలన కారణంగా ధ్వంసమైపోయిన ఈ ఆర్థిక వ్యవస్థ అంటే దాదాపు శిథిలాలు, ఈ శిథిలాల మీద తిరిగి కొత్త భవంతిని, ఒక కొత్త పారిశ్రామిక భవంతిని, ఒక కొత్త ఆర్థిక భవంతిని నిర్మించాలి నెహ్రూ. దానికోసం ఆయన అనుసరించిన పద్ధతి మనకు తెలుసు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పబ్లిక్ సెక్టర్ ఉండాలంటే ప్రభుత్వ రంగం చేతిలోనే పరిశ్రమలు ఉండాలి. ఎందుకు ఉండాలి? చాలా మంది అంటారు నెహ్రూ పబ్లిక్ సెక్టర్ పెట్టినందుకే అంతా ఈ దేశం వెనకబడిపోయింది, ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చింటే బాగుండేది. అది కేవలం చారిత్రక అజ్ఞానం. అది ప్రైవేట్ సెక్టర్లకే మీరే ఆర్థిక వ్యవస్థను అంతా నడపండి అని ఒకవేళ నెహ్రూ వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చింటే కూడా నడపడానికి అవసరమైనంత పెట్టుబడి వాళ్ళ దగ్గర లేదు. పబ్లిక్ రంగము అందించినటువంటి యంత్రాలతో, ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతో, సబ్సిడీలతో, ట్యాక్స్ హాలిడేస్తో, అందించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, టెలిగ్రాఫ్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రభుత్వ రంగమే పూనుకొని ఇవన్నీ చేసినందుకే ఒక 3-4 దశాబ్దాలు ఇవన్నీ ప్రభుత్వ రంగమే ఆ ఖర్చునంతా భరించినందుకు ప్రైవేట్ పట్టుబడి వాటిని వాడుకొని ఈ దేశంలో క్రమంగా పుంజుకుంది. 80ల నాటికి, 1940ల నాటికి ఈ దేశంలో అన్ని రంగాలలో ప్రైవేట్ పట్టుబడి తామే సొంతంగా పెట్టుబడి పెట్టి ఆర్థిక వ్యవస్థను నడిపే స్థితిలో లేదు. చెదురుమదురుగా కొన్ని స్టీల్ పరిశ్రమల్లో టాటా లాంటి వాళ్ళు, చెదురుమదురుగా జూట్ మిల్లులు, కొన్ని వస్త్ర పరిశ్రమలు, చెదురుమదురుగా పరిశ్రమలు ఉన్నాయి. చైనాతో పోల్చుకుంటే కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోనటువంటి ఒక ప్రాథమిక దశలో ఉన్నాయి. ప్రభుత్వ రంగమే పూనుకోకపోతే, లీడ్ చేయకపోతే ఆర్థిక వ్యవస్థని ఈ దేశం పుంజుకొని ఉండేది కాదు. అది నెహ్రూ దార్శనికతలో నుంచే పుట్టింది. అయితే గమ్మత్ ఏంటంటే దీనికి ప్రైవేట్ పెట్టుబడిదారులు, టాటాలు, బిర్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకమా? దీనికి కాదు. 1946లోనే స్వాతంత్రం రావడానికంటే ముందే బాంబేలో ఈ భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బిజినెస్ పీపుల్ అందరు కలిసి కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ముందు పెడతారు. బాంబే ప్లాన్ అని పేరు దానికి. ఆ బాంబే ప్లాన్ లో వాళ్లే సూచిస్తారు రోడ్లు, రవాణాలు, విద్యుత్ శక్తి, ప్రాథమిక సదుపాయాలు, భారీ యంత్రాలను ఉత్పత్తి చేయడము మొదలైనవన్నీ కూడా ఆ బాధ్యత ప్రభుత్వమే స్వీకరించి ప్రైవేట్ రంగానికి అనుకూలమైన పరిస్థితి కల్పించాలి మీరు అని చెప్పి స్వయంగా ఈ దేశ ధనిక వర్గాలే, పెట్టుబడిదారు వర్గాలే ఆ ప్రణాళికలో పేర్కొంటారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తారు వాళ్ళు. సో ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు నెహ్రూ అనుసరించినటువంటి ఆ మిశ్రమ ఆర్థిక విధానం కారణంగా ఆరోగ్యము, వైద్యము,
గృహ వసతి, రవాణా, విద్యుత్ శక్తి, టెలిగ్రాఫ్, టెలికమ్యూనికేషన్స్, ఇలాంటివన్నీ కూడా ప్రజలందరికీ అవసరమైనటువంటి వసతులు, సదుపాయాలు, సేవలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగమే చేపట్టినందుకే ఈ దేశంలో ఒక అవసరమైన ఒక పునాది ఏర్పడ్డది. ఏది? మనుషుల ఆరోగ్యము, చదువులు క్రమంగా వికసించడమే కాకుండా పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి ఒక ప్రాథమిక సదుపాయాలు, పారిశ్రామికీకరణకు అవసరమైన ఒక మార్కెట్, పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడానికి అవసరమైనటువంటి ఒక టెక్నాలజీ, భారీ యంత్రాలు, ఇవన్నీ కూడా పబ్లిక్ రంగం కారణంగానే ఏర్పడతాయి. ఆ పునాది మీదనే ఈ ప్రైవేట్ రంగం అనేది వికసించింది. ప్రైవేట్ రంగం వికసించి 90s తర్వాత, 80s తర్వాత మాకు ముందు నుంచే ఇచ్చింటే మేము ఈ దేశాన్ని పొడుస్తుంటిమి, ఈ దేశాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకుపోతుంది అని ఎవరన్నా మాట్లాడితే అది ఎటువంటి మాటలంటే, తల్లిదండ్రి 10-20 ఏళ్ల పాటు వెంబడి పడి 3 పూటల అన్నం ఏర్పాటు చేస్తే ఆ భోజనం తిన్న తర్వాత 20 ఏళ్ళ అయిన తర్వాత బలం వచ్చిన తర్వాత వాడు తల్లిదండ్రులనే తిరుగుబాటు చేసినటువంటి కొడుకు మాట్లాడే మాటలతో సమానం. ఈ దేశ ప్రైవేట్ పెట్టుబడిదారీ రంగం అన్నది నెహ్రూ పీరియడ్ లో అనుసరించిన మిశ్రమ ఆర్థిక విధానం కారణంగానే బలపడింది. నెహ్రూకు ఆ స్పష్టత ఉన్నది. అంతేకాదు, విదేశాలని మనకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమే, ఎందుకంటే మన దగ్గర కొత్త టెక్నాలజీ లేదు. అట్టని చెప్పి విదేశాల నుంచి ఆ టెక్నాలజీని పెద్ద ఎత్తున కనుక దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయితే మనం టెక్నాలజీల మీద, విదేశీ టెక్నాలజీ మీదనే పూర్తిగా ఆధారపడిపోతాం. మన పరిశ్రమలన్నీ, మన ఉత్పత్తి అంతా బయట నుంచి వచ్చే టెక్నాలజీ మీదనే పూర్తిగా ఆధారపడినట్లయితే, బయట నుంచి వచ్చే యంత్రాల మీదనే ఆధారపడినట్లయితే మన పరాధీనత కంటిన్యూ అవుతుంది. రాజకీయంగా స్వతంత్రం పొంది ఉండవచ్చు, కానీ ఆర్థికంగా పరాధీనత కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశంతో నెహ్రూ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని నిరుత్సాహపరుస్తూ, డిస్కరేజ్ చేస్తూ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేటువంటి ఒక పాలసీని తీసుకొస్తారు. అంటే ఎవరైతే దిగుమతులు చేసుకోకుండా తమ సొంత మెకానిజమ్స్ ద్వారా, తమ సొంత పద్ధతుల ద్వారా ఉత్పత్తులను కొనసాగిస్తారో, తమ సొంతంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ చేస్తారో అటువంటి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చే పద్ధతి. తద్వారా వాళ్ళు తమ సొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, తమ సొంత ఇన్నోవేషన్ చేసుకోవాలి. అయితే ఈ పరిశ్రమలకు సొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలంటే అవసరమైనటువంటి ఆ నైపుణ్యము, ఆ రకమైన నైపుణ్యం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు దొరకరు. కాబట్టి దేశంలో అటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఉన్నత సైన్స్లో, మోడర్న్ అంటే డెవలప్డ్ సైన్స్కి సంబంధించిన, రీసెర్చ్కి సంబంధించిన సంస్థలు అవసరం. కాబట్టి నెహ్రూ యొక్క విజన్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విజన్ చాలా ముఖ్యమైన విజన్. నెహ్రూ చాలా సిస్టమేటిక్గా అనేక పరిశోధనా సంస్థలను స్థాపిస్తాడు నెహ్రూ హయాంలో. రీసెర్చ్ ల్యాబొరేటరీస్ దేశమంతటా, ఒక చోట కాదు, దేశం నలుమూలల్లో ముఖ్యమైన నగర కేంద్రాలలో అనేక పరిశోధన సంస్థలు నెహ్రూ పీరియడ్లో డెవలప్ అయ్యాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ను స్టార్ట్ చేసినప్పుడు దాన్ని శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంలో నెహ్రూ ఇచ్చినటువంటి స్పీచ్ ఉంటుంది. మీకు వీలుంటే కనుక మీరు వెతకండి, మీకు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఖచ్చితంగా దొరుకుతుంది. టిఐఎఫ్ఆర్ ఇనాగ్రేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు ఈ దేశం మనం ఎందుకు డెవలప్ చేసుకోవాలి అని ఆయన ఇస్తాడన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కాకపోతే మనము ఎప్పటికీ కూడా సాంకేతికంగా ఇతరుల మీద ఆధారపడిపోతాం. మనము ఆర్థికంగా, పారిశ్రామికంగా, ఆలోచనల్లో, సైనికంగా అన్నిట్లో కూడా మిగతా దేశాలతో పోటీ పడలేనటువంటి ఒక వెనుకపాటుతనంలో ఉంటాం మనము. ఆ సందర్భంలో ఒక మాట అంటాడు, సైన్స్ అనేది, టెక్నాలజీ అనేది మన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవడానికే కాదు, ఆ ప్రకృతి శక్తులను మన అవసరాలకు వాడుకునే శక్తిని ఇస్తుంది మనకు అంటాడు. ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడానికి అవసరం ఆత్మగౌరవాన్ని ఇస్తుంది అది అంట. సమాజంలో రోజువారీ జీవితంలో అనేక సౌకర్యాలను కల్పించి మన జీవితాలను సుఖవంతం చేస్తుంది అది అంటాడు. మన పారిశ్రామిక ఉత్పత్తి మరింత వేగంగా పెరగడానికి అవసరమైనటువంటి బలమిస్తుంది అది అంటాడు. నెహ్రూ యొక్క దార్శనికత. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు అవసరం? దేశం వ్యాప్తంగా ప్రపంచ స్థాయి ఇంజనీర్లను తయారు చేసేటువంటి ఐఐటీస్ను నెహ్రూ హయాంలో ప్రారంభిస్తాయి. నీ భారీ పరిశ్రమలన్నీ నువ్వు నడుపుతున్నావు, భారీ పరిశ్రమలు పబ్లిక్ రంగం పెడుతుంది, కానీ ఆ భారీ పరిశ్రమలు నిర్వహించాలి. అందుకు అవసరమైనటువంటి హై క్వాలిటీ మేనేజర్స్, హై క్వాలిటీ ఇంజనీర్స్, హై క్వాలిటీ సైంటిస్టులు. కాబట్టి అటువంటి వాళ్ళని తయారు చేసేటువంటి ఉన్నత విద్యా సంస్థలను నెహ్రూ స్థాపిస్తాడు. చాలా మంది నెహ్రూను విమర్శించే వాళ్ళు ఏమంటారంటే ఆయన ప్రాథమిక విద్యను విస్మరించి ఐఐటీలు
ఐఐఎస్టీలు, టిఐఎఫ్ఆర్లు, ఉన్నత విద్యా సంస్థల మీద దృష్టి సారించాడు. అది నెహ్రూ చేసిన ఘోరమైన తప్పు అని చెప్పి విమర్శిస్తారు. అయితే వాళ్ళు మిస్ అయ్యే పాయింట్ ఏమంటే, ఒక దేశము చాలా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుని అటువైపు సాగిపోవాలనుకున్నప్పుడు అనేక రంగాలలో ఏకకాలంలో ముందుకు పోవాలనుకున్నప్పుడు ఆయా రంగాలను లీడ్ చేసేటువంటి స్ట్రాటజిక్ మైండ్తో పనిచేసేటువంటి చాలా హయ్యర్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ఆర్మీ ఆఫ్ లీడర్స్ అవసరమైంది. అంటే ఒక నాయకుల సైన్యం అవసరమవుతుంది. ఆర్మీ ఆఫ్ లీడర్స్ అవసరమైంది. నెహ్రూ లాంటి ఒక వ్యక్తి అయితే మంత్రదండంతో దేశాన్ని మార్చలేడు. ఆర్మీ ఆఫ్ లీడర్స్. ఈ ఉన్నత విద్యా సంస్థలు ఎందుకు అవసరమవుతాయి అంటే, నాయకత్వ లేమితో, ఏది ఉన్నత ఆధునిక జ్ఞానంతో, ఆధునిక విజ్ఞానంతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునిక నిర్వహణ సామర్థ్యాలతో, అంటే మోడర్న్ మేనేజ్మెంట్ మెథడ్స్తో పరిచయం లేనటువంటి వాళ్ళు ఒక దేశాన్ని ఆధునిక దిశలో పురోగమింపజేయలేరు. నెహ్రూ యొక్క దార్శనికత ఏమి? ఈ దేశం ఒక ఆధునిక సమాజంగా పోవాలని. ఆర్థికంగా, సాంకేతికంగా అన్ని విషయాలలో ఈ దేశం ఒక ఆధునిక సమాజంగా మారాలని కదా. ఆ దిశలో నడిపించాలంటే ఎంతమంది సైనికులు, ఎంతమంది నాయకులు కావాలి? అన్ని రంగాలలో, సైన్స్లో, టెక్నాలజీలో, ఇంజనీరింగ్లో, మేనేజ్మెంట్లో, అగ్రికల్చర్లో, రీసెర్చ్లో, వీటన్నిటినీ ఈ సంస్థలను నిర్వహించగలిగిన సామర్థ్యాలు ఉన్నటువంటి అనేక మంది నాయకులను ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఆ నాయకులు తమ కింద పనిచేస్తే అనేక మందిని తయారు చేసుకుంటారు తర్వాత. కాబట్టి నాయకత్వ బృందం అవసరం ఉంది దేశాన్ని నడపడానికి. అందుకోసమని నెహ్రూ ఆ దార్శనికతతో హయ్యర్ లెవెల్ లీడర్షిప్ను స్ట్రాటజిక్గా పనిచేసే, చాలా వ్యూహాత్మకమైన కీలకమైన స్థానాల్లో పనిచేసేటువంటి నాయకులను తయారు చేయడం కొరకు ఆయన ఆ ఉన్నత విద్యా సంస్థల మీద, శాస్త్ర పరిశోధన సంస్థల మీద, ప్రయోగశాలల మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తాడు. చాలాసార్లు ఆయన్నే చెప్తాడు, ప్రజలు అడగకుండా ఆయనే చెప్తాడు, తక్షణమే ఏ లాభం జరగని ఈ ప్రయోగశాలల మీద, ఈ విజ్ఞాన శాస్త్ర పరిశోధన సంస్థల మీద ఎందుకు ప్రభుత్వం ఆకలితో, ప్రజలు చాలా మంది ఆకలితో ఉండంగా, ఇంకా ప్రజలకు స్కూళ్ళే లేంగా, ఇంకా చాలా గ్రామాలకు రోడ్లే లేనప్పుడు, ఎలక్ట్రిసిటీ అంటే ఏమో దేశంలో సగం జనాభాకు తెలియనప్పుడు, ఉన్న అతి కొద్ది నిధులని వాటి మీద ఖర్చు పెట్టకుండా ఈ పరిశోధన సంస్థల మీద ఖర్చు పెట్టడం న్యాయమేనా అనే ప్రశ్న మీకు రావచ్చును. అది మీరు అడగవలసిన ప్రశ్న కూడా. కానీ ఇది మనం భవిష్యత్తు కోసం పెడుతున్న ఖర్చు. ఈ ఖర్చు మన ఆత్మగౌరవాన్ని, మన ఆత్మ నిర్భరతని, అంటే మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి మన శక్తిని, మన అభివృద్ధిని కాపాడేటువంటి పెట్టుబడి ఇది అంట. అంటే ప్రజలకు ఆయన వీలున్నప్పుడంతా ఆయన కంటున్న కళ గురించి, ఆయన దార్శనికత గురించి వీలున్న ప్రతి సందర్భంలో ప్రజలకు అర్థమయ్యే మామూలు భాషలు వివరించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఆర్థిక రంగానికి సంబంధించిన స్పష్టత ఉన్నది. ఆ కారణం చేతనే ఆ మార్గంలో ఒక 3 దశాబ్దాలు మనం ప్రయాణించిన తర్వాత, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన తర్వాత, ఒక పునాది ఏర్పడిన తర్వాత, ఆ ఫౌండేషన్ మీదనే మనం 80ల తర్వాత ఈ దేశంలో పారిశ్రామిక ప్రగతి అనేది, ఉత్పత్తి అనేది సడన్ గా వేగం పుంజుకోవడం మనం గమనిస్తాం. రన్వే మీద విమానం కొద్ది దూరము కొంత వేగంతో ప్రయాణించిన తర్వాత మాత్రమే టేకాఫ్ అవుతుంది. విమానం ఎగిరింది మనం చూస్తాం, కానీ అందుకు అవసరమైనటువంటి ట్యాక్సీయింగ్ అంటాం, అంటే రన్వే మీద పరిగెత్తడాన్ని ట్యాక్సీయింగ్ అంటారు. ట్యాక్సీయింగ్ మనకు కనిపించదు, ఫ్లయింగ్ మాత్రం మనకు కనిపిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ 80ల తర్వాత ఎగరడం మొదలుపెట్టింది కావచ్చు, కానీ అంతకుముందు ఆ రన్వే మీద ట్యాక్సీయింగ్ చేయాలి కదా. అందుకోసమైన ఒక చాలా ఎలాంటి గతుకులు లేనటువంటి చాలా స్మూత్ రన్వే ఉండాలి కదా. వేగం మెల్లిమెల్లిగా పుంజుకోవాలి కదా, పుంజుకున్నాకనే టేకాఫ్ అవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థను మనం ఒక విమానం అనుకుంటే, అది రన్వే మీద రావడానికి ఆ రన్వేలో స్మూత్గా పరిగెత్తి వేగం పుంజుకొని అది టేక్ ఆఫ్ కావాల్సి ఉంటుంది. అయింది. నెహ్రూ పీరియడ్ని మనం ఆ రన్వే మీద ఉన్న మెల్లింగా వేగం పుంజుకుంటున్న టాక్సీయింగ్ దశలో ఉన్న విమానంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే రాజకీయ రంగానికి సంబంధించినంత వరకు ఆయన దార్శనికత ఎటువంటిది? ఈ దేశానికి పరిచయమే లేనటువంటి ఒక పార్లమెంటరీ డెమోక్రసీని, రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటువంటి ఒక రాజకీయ వ్యవస్థని కలగన్నటువంటి దార్శనికుల్లో ఆయన ఒకడు. చాలా కీలకమైన వ్యక్తి కూడా, మనం మర్చిపోకూడదు. భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడడానికంటే ముందే రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి నెహ్రూ చేసినటువంటి ఒక చాలా ఫేమస్ స్పీచ్ ఉంటుంది. దాంట్లో ఆయన
మన రాజ్యాంగం రాసుకోవాలి మనము, దీనికోసం ఒక డ్రాఫ్టింగ్ కమిటీని నియమించాలి మనము. అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ లక్ష్యం ఏమై ఉండాలి అని, ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏమై ఉండాలి అని తెలియజేస్తూ ఆయన ఒక నోట్ ఇస్తాడు. ఆ నోట్లో దాదాపు మన రాజ్యానికి సంబంధించినటువంటి మెయిన్ స్పిరిట్ అంతా ఉంటుంది. దాంట్లో ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది, ప్రభుత్వం యొక్క అంటే పౌరులకు ఉండవలసినటువంటి ప్రాథమిక హక్కుల గురించి ఉంటుంది, రాజ్యం యొక్క బాధ్యతల గురించి ఉంటుంది దాంట్లో. తర్వాత ఈ దేశం యొక్క రాజ్యం యొక్క లక్షణం, ఇది ఫెడరల్ రాజ్యం అయి ఉండాలి, రాష్ట్రాలు ఉండాలి, రాష్ట్రాలకు మధ్య కేంద్రానికి మధ్య ఎటువంటి సంబంధం ఉండాలనేటువంటి విషయాలు ఉంటాయి దాంట్లో. అంటే తర్వాత వివరంగా రాయబోయేటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముఖ్య తాత్విక చట్రం ఉంటుంది ఆ నెహ్రూ స్పీచ్లో. రాజ్యాంగ రచనా కమిటీలో నెహ్రూ లేడు, కానీ రాజ్యాంగం రచనా ప్రక్రియ వెనకల మూవింగ్ స్పిరిట్ అంటాం కదా, అంటే ఒక తాత్విక ప్రేరణ ఉంటుంది కదా, ఆ తాత్విక ప్రేరణ నెహ్రూలో ఉంది అనే విషయాన్ని మనం విస్మరిస్తాం. హిస్టరీలో రికార్డ్ అయి ఉంది. రాజ్యాంగ సభకు సంబంధించినటువంటి ఆర్కైవ్స్, ఆ చర్చలు మొత్తం ఆ మినిట్స్తో సహా మనకు అందుబాటులో ఉన్నాయి ఇంటర్నెట్లో. ఆయన రాజకీయ వ్యవస్థ గురించి ఆయన స్పష్టత ఉన్నది. ఇది ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేసే ఒక పార్లమెంటరీ రిపబ్లిక్ అయి ఉండాలి, ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్ అయి ఉండాలి, బలమైన కేంద్రం ఉండాలి, అట్ ద సేమ్ టైం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఒక సహకారం ఉండాలి, సమన్వయం ఉండాలి. ఇది ఒక లౌకిక రాజ్యమై ఉండాలి, మతంతో సంబంధం లేని రాజ్యమై ఉండాలి, ఏ మతం పట్ల పక్షపాతం కానీ ఏ మతం పట్ల వివక్ష కానీ చూపనటువంటి రాజ్యమై ఉండాలి. ఎంత కష్టం! హిందూ ముస్లిం ఘర్షణలు జరిగి లక్షల మంది చనిపోయి, కోట్ల మంది అటు ఇటు మారిపోయి, దేశమంతా మతపూరితమైనటువంటి ఒక ఉద్రేక వాతావరణం ఉన్నటువంటి రోజుల్లో పైగా మత ఉన్మాదాన్ని పనిగట్టుకొని రెచ్చగొట్టే హిందూ మహాసభ లాంటి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు చాలా పనిచేసి, హిందూ మహాసభ లాంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పనిచేస్తున్న సమయంలో గాంధీ లాంటి మహా వ్యక్తిని, నాయకుడిని ఆ ద్వేషంలో హత్య కూడా చేసినటువంటి ఒక వాతావరణంలో నిలబడి, ఈ దేశము హిందూ దేశం కాదు, హిందువులు ఈ దేశంలో మెజారిటీ ఉండవచ్చు, కానీ ఇది హిందువుల దేశం కాదు, పాకిస్తాన్ వాళ్ళు తమను తాము ముస్లిం దేశంగా భావించుకొని, కానీ ఈ దేశం మాత్రం అందరికీ చెందినది, ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసి బతుకుతారు. ఎప్పటి నుంచో మనం బతుకుతున్నాం, మన చరిత్ర అదే. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు బతికినాం మనం. ముస్లింలు 800 ఏళ్ళు పరిపాలిస్తే కూడా హిందువులు ఆ ప్రభుత్వాల కింద బతుకున్నారు. ఇక్కడ నిజంగానే బలవంతంగా ముస్లిం పాలన సమయంలో వాళ్ళు ఇస్లాంలోకి బలవంతంగా మార్చారు అనేటువంటి ఒక పుకార్ ఏదైతే ఉందో, దుష్ప్రచారం ఏదైతే ఉందో, నిజమైతే ఈ దేశంలో హిందువులు మెజారిటీ ఉండకూడదు 800 ఏళ్ళు అయిన తర్వాత. కాబట్టి మన దేశము అన్ని మతాల వాళ్ళు కలిసి బతకడం నేర్చుకున్నాం మనం 1 ఏళ్లలో. దాన్ని మనం కొనసాగించాలి. ప్రభుత్వం అనేది నిష్పక్షపాతంగా ఉండాలి. ఆయన ఎంత ఈ విషయానికి, ఈ ప్రిన్సిపుల్కి ఎంత కట్టుబడిన వ్యక్తి అంటే, సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించే పనిని చేస్తారు గుజరాత్లో ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులే. ఈ ఈ సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించినాము, దీని ప్రారంభోత్సవానికి మీరు రావాలి అని నెహ్రూని పిలిస్తే, ప్రసక్తే లేదు, నేను ఒక లౌకిక దేశాల యొక్క ప్రధానమంత్రిని, నేను రానంటాడు. అయితే మేము రాష్ట్రపతిని పిలుచుకుంటామంటే బాబు రాజేంద్ర ప్రసాద్ నువ్వు లేఖ రాస్తాడు నెహ్రూ, మీరు ఒక లౌకిక భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క అధినేత, మీరు ఒక మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరము యొక్క ప్రారంభోత్సవానికి మీరు పోకూడదు. మీరు రాష్ట్రపతి కాకుండా ఒక వ్యక్తిగా ఉంటే, ఒక పౌరుడు ఉంటే మీకు స్వేచ్ఛ ఉంటుంది, మత స్వేచ్ఛ. కానీ మీరు ఒక రాష్ట్రపతిగా, ఒక రాజ్యానికి అధినేతగా మీరు ఉన్నారు కాబట్టి మీరు పోకూడదని చెప్పి లేఖ రాస్తాడు ఆయన కమిట్మెంట్ చూడండి. నెహ్రూ తాను బతికి ఉన్న కాలంలో ఏ దేవాలయాన్ని సందర్శించలేదు, ఎన్నికల్లో గెలవడం కొరకు ఏ మతాన్ని ఆశ్రయించలేదు, ఏ మతానికి వ్యతిరేకంగా విద్వేషం రెచ్చగొట్టలేదు. మతం అనేది పబ్లిక్ లైఫ్, రాజకీయాల్లో ఉండరాదు, పరిపాలనలో అసలే ఉండరాదు, రాజకీయాలలో మతాన్ని వాడుకోవడం అనేది నీచమైన నేరము. అసలు రోజువారీ సామాజిక జీవితంలోనే మతం యొక్క అధిక ప్రసంగం తగ్గుతూ పోవాలి, అది మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి క్షేత్రానికి పరిమితమై ఉండాలి అని కలగన్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యలో సమన్వయం ఉండాలి, ఒక ఫెడరల్ వ్యవస్థ ఉండాలి, బలమైన కేంద్రం ఉండాలి. ఎందుకంటే దేశం ఇంకా కూడ తీసుకుంటుంది,
కేంద్రం బలమైన స్థితిలో ఉండి నాయకత్వం వహించకపోతే దేశ ఐక్యతకే ప్రమాదం ఉన్నటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి అంబేద్కర్ కానీ నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా ఒక బలమైన కేంద్రాన్ని ప్రపోజ్ చేశారు, ప్రతిపాదించారు. అది కరెక్ట్ కూడా. నిజానికి మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే భారతదేశంలో కేంద్రమే కనుక మొదలు వీక్గా స్టార్ట్ అయింటే అసలు ఈ దేశంలో ఈ అన్ని రాష్ట్రాలు ఇంటిగ్రేట్ అయ్యి ఒకే ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒకే ఒక రాజకీయ వ్యవస్థగా ఇంతకాలం ఉండేవా అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇంటిగ్రేట్ అయిపోయింది. కేంద్రం పట్ల ఎన్ని అసంతృప్తులు ఉన్నా సరే, కేంద్రం మా అధికారాలు లాగేసుకుంటుంది, మా హక్కుల మీద దాడి చేస్తుందని రాష్ట్రాల కోపం ఉన్నా సరే, అవి కేంద్రం పైన నిరసన తెలుపుతాయి, రాజకీయంగా ప్రతిఘటిస్తాయి. కానీ మేము ఈ దేశం నుంచి విడిపోతామని కోరుకునేంత స్థాయిలో మాత్రం ఏ రాష్ట్రం లేదు. కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి చారిత్రక పరిస్థితులు వేరు. ఎందుకంటే కశ్మీర్ ఎప్పుడు బ్రిటిష్ ఇండియాలో పార్ట్ కాదు. అది అనేక విచిత్రమైన చారిత్రక పరిస్థితుల్లో భారత యూనియన్లో కలవడానికి ఒప్పుకుంది. మనం కూడా ఒక ఒప్పందం చేసుకొని వాళ్ళకు కూడా కొంత స్వయం ప్రతిపత్తి ఇస్తూ, వాళ్ళకి రక్షణ కల్పిస్తూ భారత యూనియన్లో ఒక భాగమైంది. 356 ఆర్టికల్ అదే. దాన్నే బీజేపీ వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది, వేరే విషయం. అవి వదిలిపెడితే భారతదేశంలోని ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, వాళ్ళ భాష ఏమైనా సరే, ఒక ప్రాంతానికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉన్నా సరే, ఉదాహరణకి పంజాబీ ప్రజలకు తమిళ ప్రజలకు ఏమి పోలిక ఉంది? బెంగాలీలకు మలయాళీలకు ఏమి పోలిక ఉంది? భాషలో కానీ, ఆచారాల్లో కానీ, ఆహార వ్యవహారాల్లో కానీ, వాళ్ళ వ్యక్తిత్వంలో, జనరల్ కల్చర్లో కానీ ఎంత మే అనేటువంటి భావన అయితే ఉంది కదా. దానికి కారణం నెహ్రూనే కాదు, వేల సంవత్సరాల ఈ నాగరిక చరిత్ర వల్ల ఇంటిగ్రేట్ అయి ఉన్నాం మనం. ఆ బలం ఉంది అక్కడ. నెహ్రూ ఆ బలాన్ని విస్మరించాడు. అందుకే అన్న, చరిత్ర మీద లోతైన అవగాహనతో ఆ పునాది మీద ఆయన భారతదేశ భవిష్యత్తు గురించి కలగనడు. ఈ దేశం బలమైన కేంద్రం ఉండాలని కోరుకోవడం వెనుకల కేవలం ఒక రాజకీయ అధికార కేంద్రీకరణ ఆ వాంఛ మాత్రమే కారణం కాదు. ఆల్రెడీ దేశము ఇంటిగ్రేట్ అయి ఉంది. వికేంద్రీకరించడం అనే పేరుతో ఈ దేశంలో విభజనలను పెంచేటువంటి వాతావరణం ఉండరాదనేది వాళ్ళ ఉద్దేశం. చైనా అంత బలంగా ఉండడానికి కారణం చాలా స్ట్రాంగ్ సెంటర్ ఉండడమే. సో రాజకీయ వ్యవస్థ గురించి ఆయన కాదు, అంతేకాదు అనేక వ్యవస్థలు. పార్లమెంట్ ఉంటుంది, లెజిస్లేటర్ పార్లమెంట్ ఉంటుంది, కానీ ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడినా సరే చట్టసభలకు లోబడి ఉండాలి. చట్టసభలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలి. ఆ ప్రతిపక్షాలను గౌరవించాలి. వాళ్ళు ఎంత తక్కువ మంది ఎంపీలు ఉన్నా సరే వాళ్ళకి గౌరవం ఇవ్వాలనేటువంటి సాంప్రదాయాన్ని నెహ్రూ ఆయన ఊహించాడు, దాన్ని ఆచరించాడు. నెహ్రూ తిరుగులేని కాంగ్రెస్ మెజారిటీ ఉన్నటువంటి పార్లమెంట్లలో పిడికెడు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ ఆ కమ్యూనిస్ట్ నాయకులకు గౌరవం ఉంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి, వేటి అధికారాలు వాటికి ఉంటాయి. సర్వం సహా అధికారం ఏదో ఒక వ్యవస్థ చేతిలోనే. అంటే పార్లమెంటే సర్వం, ప్రభుత్వమే సర్వం, సుప్రీంకోర్టే సర్వం కాదు. కొన్ని అధికారాలు ఉంటాయి, ఆ అధికారాల పరిధిలో అదే పనిచేయాలి. కానీ ఆ అధికారాలను అది అతిక్రమిస్తే వేరే సంస్థలు దాన్ని చెక్ చేస్తాయి. అమెరికన్ రాజ్యాంగ వ్యవస్థలో అయితే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటామో, అట్లా భారత రాజ్యాంగ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో వివిధ స్వతంత్రంగా పనిచేసేటువంటి వ్యవస్థల మధ్యలో సమన్వయము, ఆ వ్యవస్థలు ఒకదాన్ని చెక్ చేసుకోవడము, తద్వారా ఏదో ఒక వ్యవస్థ అబ్సల్యూట్ పవర్ని చేతిలోకి తీసుకొని నిరంకుశత్వం వైపు పోకుండా ఆపడం అనేటువంటి ఒక డిజైన్ ఏదైతే ఉందో, ఒక ప్లాన్ ఏదైతే ఉందో, ఒక దాన్ని నెహ్రూ యొక్క అది రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక దృష్టి. నెహ్రూ నిరంకుశ, ఎవ్వరి చేతిలో, ఏ వ్యక్తి చేతిలో, వాడు ఎంత గొప్పవాడైనా సరే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం కారాదు, ఒక వ్యక్తి పట్ల ఆరాధనా భావం పెరగకూడదు అని బలంగా నమ్మిన వ్యక్తి. అందుకనే ప్రతిపక్షాలు విమర్శించడానికి ఆస్కారం ఉండాలని కోరుకునే వ్యక్తి. ఆయన స్వయంగా ఆయన అల్లుడు ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీనే మొట్టమొదటి కుంభకోణం కేసుని బయట పెడతాడు. ముంద్రా కుంభకోణం కేసు పార్లమెంట్లో. దానివల్ల ఆర్థిక శాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వస్తుంది, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీనామా చేయాల్సి వస్తుంది. అది ఎట్లా సాధ్యమైంది? నెహ్రూ నిజంగా తిరుగులేని నాయకుడు కదా. ఆయనకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తేనే కదా ఎవరైనా మాట్లాడేది. అంత స్వేచ్ఛ ఉంటేనే కదా. ఇంకా ఒక విచిత్రమైన సంగతి, తనకు వ్యతిరేకంగా తానే చాణక్య అనేటువంటి కలం పేరుతో ఆయన కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో నెహ్రూను తనే చాణక్య అనే కలం పేరుతో, మారు పేరుతో తీవ్రంగా విమర్శిస్తూ, నెహ్రూ యొక్క అధికారం రోజు రోజుకు పెరిగిపోతా ఉంది,
దాన్ని గనక చెక్ చేయకపోతే ఆయన ఒక నిరంకుశకుడుగా నియంతగా మారిపోయే అవకాశం ఉంది. దేశ ప్రజలందరూ, రాజకీయ పార్టీలందరూ దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వ్యాసాలు రాస్తాడు ఆయన. మనం ఊహించగలుగుతామా ఇప్పుడు రాజకీయ నాయకులు? ఇక సమాజానికి సంబంధించినంత వరకు చూస్తే, సమాజంలో ఉండేటువంటి కులపరమైన వివక్ష, లింగపరమైన వివక్ష, అంటే ఆడవాళ్ల పట్ల వివక్ష, కొన్ని కులాల పట్ల వివక్ష, వీటన్నిటిని చాలా తీవ్రంగా వ్యతిరేకించి అవి ఉండరాదు, ఒక ఆధునిక సమాజంలో ఉండరాదని కోరుకున్న వ్యక్తి నేను. కుల వివక్ష లేని, లింగ వివక్ష లేని, మనుషులందరూ ఒకరినొకరు కుల మత లింగ ప్రాంత భాష సంబంధం లేకుండా మనుషులందరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకునే ఒక సమాజాన్ని గురించి ఊహిస్తాడు ఆయన. సమాజం పట్ల ఆయన దార్శనికత అది. మనుషులందరూ ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు సమానంగా ట్రీట్ చేసుకునేటువంటి ఒక సమాజంగా ఈ సమాజం ఉండాలనుకో. అందుకోసం ప్రభుత్వ బాధ్యత ఏముందో చూస్తాడు. నీవు చదువుల ద్వారా చిన్నప్పటి నుంచే సమానత్వ భావాన్ని, సోదర భావాన్ని పెంపొందించు. అది ఒక పద్ధతి, అదొక బాధ్యత. ఎవరైనా ఇంకొకరి పట్ల వివక్ష చూపిస్తున్నట్లయితే, అన్యాయం చేస్తున్నట్లయితే, వాళ్ళ హక్కులను అణచివేస్తున్నట్లయితే, ప్రభుత్వము బాధితుల పక్షాన దృఢంగా నిలబడి బాధితుల పక్కన వాళ్ళ హక్కులను కాపాడి, దుండగులు ఎవరైతే ఉన్నారో, దౌర్జన్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి పని చేయవలసి ఉంటుంది. అందుకోసమని ఆ చట్టాలను చేయడం. 1956లోనే భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని ఒక ప్రత్యేకమైన చట్టం వస్తుంది నెహ్రూ పీరియడ్లో. దాని పేరు సివిల్ రైట్స్ యాక్ట్. అంటే 89లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఏదైతే వచ్చిందో 89, ఆ చట్టానికి మాతృక, తల్లి వంటిది సివిల్ రైట్స్ యాక్ట్ 1957. అంటే కులపరమైన, కులం పేరుతో ఎవరైనా దూషించినా, దౌర్జన్యం చేసినా, కొట్టినా, వాళ్ళ ఆస్తులకు కానీ, గౌరవానికి కానీ, ప్రాణాలకు కానీ హాని కలిగించినా వాళ్ళని కఠినంగా శిక్షించడానికి రూపొందించబడిన చట్టం అది సివిల్ రైట్స్ యాక్ట్ 56. నెహ్రూ హయాంలో తయారైంది. ఆడవాళ్ళకి అన్ని విషయాలలో సమాన హక్కులు కల్పించడం అనేది అట్లా చదువులలో వాళ్ళకి కల్పించడం జరిగింది. ఆడపిల్లలకు పాఠశాలలు పెట్టడం అనే ప్రక్రియ స్టార్ట్ కావడంతో పాటు ఆస్తులలో కుటుంబాలే అన్యాయం చేస్తున్నప్పుడు వాళ్ళకి హక్కులను కల్పించడం కొరకు బాల్య వివాహాల పేరుతో వాళ్ళను వాళ్ళ బాల్యాన్ని చిదిమేస్తూ, వాళ్ళని చిన్నతనంలో పెళ్లిళ్ళు చేస్తూ, వాళ్ళ భవిష్యత్తే లేకుండా మూసేస్తున్నప్పుడు వీటన్నిటి నుంచి బయటకు తీసుకురావడం కొరకు హిందూ కోడ్ బిల్ వస్తారు. దాన్ని మొదటిసారి ప్రవేశపెడతారు, విఫలమవుతుంది. ఆ కోపంతో అంబేద్కర్ రిజైన్ చేస్తాడు. తర్వాత నెహ్రూ చాలా చాకచక్యంగా ఆ మొత్తం చట్టాన్ని నాలుగు బిల్లులుగా విడగొట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీని, ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీని పాస్ చేయించుకొని ఒక 7-8 సంవత్సరాల కాలంలో మొత్తం పాత హిందూ సంస్కరణ చట్టాన్ని మొత్తాన్ని పాస్ చేస్తారు. ముఖ్యంగా అది హిందూ మహిళలకు వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ హక్కులను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. మతం గురించి ఆల్రెడీ నేను చెప్పిన. మతంకి సంబంధించినంత వరకు ఆయనకు మతాల పట్ల పక్షపాతం ఉండకూడదనే చూస్తాడు. పైగా ఆయన శాస్త్రీయ స్ఫూర్తి ఉన్నవాడు. సైన్స్ అనేది మనిషి యొక్క జీవన విధానం కావాలని కోరుకున్నాడు ఆయన. మనుషులు ఏదైనా సరే గుడ్డిగా నమ్మొద్దు. పెద్దవాళ్ళు చెప్పినారు కాబట్టో, ఆచారం కాబట్టో, లేకుంటే మన మత పెద్ద చెప్పినాడనో, లేకుంటే పలానా బుక్కులో ఉందనో దేన్ని నమ్మొద్దు. నీ సొంత బుర్ర ఉపయోగించి, నీ తర్కాన్ని ఉపయోగించి నిజాన్ని తెలుసుకునేటువంటి ఒక అలవాటు సమాజంలో పౌరులందరికీ రావాలి. అట్లా హేతుబద్ధంగా ఆలోచించేటువంటి పౌరులున్న ఒక దేశం మాత్రమే ముందుకు పోతుంది అని చాలా స్పష్టంగా రాస్తాడు, మాట్లాడతాడు, ఆచరిస్తాడు. తాను స్వయంగా అట్లా ఉండాలి కదా. మనుషులందరూ అట్లా ఉండాలనుకున్నప్పుడు ప్రధానమంత్రి అట్లే ఉండాలి. మూఢనమ్మకాలను ప్రోత్సహించలేదు, మూఢనమ్మకాలను వ్యాప్తి చేయలేదు, మూఢనమ్మకాలను ఆసరా చేసుకొని అధికారాన్ని కాపాడుకొని ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలు, తనకు మూఢనమ్మకాలు లేకపోయినా ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం వాడుకొని అధికారంలోకి రావచ్చు అనే అవకాశవాదం నెహ్రూలో ఉండదు. నెహ్రూ దానికి బద్ధ వ్యతిరేక. అట్లే సంస్కృతికి సంబంధించినంత వరకు ఆయన దార్శనికత ఎటువంటిదంటే, మన దేశంలో అనేక మతాలు, అనేక ఆలోచన విధానాలు పరస్పరం సహజీవనం చేసిన ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది మనకు. ప్రాచీన కాలంలో వైదిక మతంతో పాటుగా జైనము, బౌద్ధము, ఆజీవకము మతాలన్నీ వ్యతిరేకించిన ఆ చార్వాకము లాంటి అనేక మతాలు ఏకకాలంలో సహజీవనం చేసినాయి. ఆ తర్వాత కాలంలో శైవము, వైష్ణవము అనేక రకాల మత శాఖలు కలిసి పనిచేసినాయి. కొంతకాలం ఘర్షించినా చాలా కాలం పాటు కలిసే బతుకు.
తర్వాత కాలంలో ఈ దేశానికి ఇస్లాం వస్తుంది. మొదట్లో వాళ్ళు పాలకులు కాబట్టి కొన్ని ఘర్షణలు జరిగినా ఇక్కడ వాళ్ళు స్థిరపడిపోయిన తర్వాత మళ్ళీ ఇస్లాం అనేది ఈ దేశంలో ఒక పార్ట్ అయిపోతుంది. అట్లనే సంస్కృత భాష నుంచి, పాళీ నుంచి, ఆ తర్వాత కాలంలో పర్షియన్ భాష నుంచి ఈ దేశ ప్రజలు నేర్చుకుంటారు. పర్షియన్ భాష ఎక్కడిదో అని అనుకోలే. చాలా మంది సంస్కృత పండితులు ఒక 60 సంవత్సరాల క్రితం, 70 సంవత్సరాల క్రితం కూడా సాంప్రదాయ సంస్కృత పండితులకు ఎంతో మందికి పర్షియన్ భాష వచ్చేది. పర్షియన్ భాషలో కూడా అంతే అధికారం ఉండేది. మనం అందరం ఎంతో ప్రేమగా గౌరవించుకునేటువంటి ఆదిభట్ల నారాయణ దాస్ గారు, హరికథా పితామహుడు, ఆయన ఎంత గొప్ప సంస్కృత ఆంధ్ర పండితుడే కాదు, ఆయన పర్షియాలో కూడా అంతే గొప్ప పండితుడు. ఉమర్ ఖయాం యొక్క రుబాయిలను ఆయన స్వయంగా పర్షియా భాష నుంచి అనువదించాడు ఆయన. అట్లా ఎంతో మంది ఉన్నారు. నెహ్రూకి ఇవన్నీ తెలుసు. మనం అనేక సంస్కృతులు, అనేక మతాల ప్రజలు, ఒకే హిందూ మతం అనుకుంటే కూడా దాంట్లో కూడా కొన్ని వేల రకాల ఆచార పద్ధతులు ఉన్నాయి, వేల రకాల ప్రార్థనా పద్ధతులు ఉన్నాయి, వేల మంది దేవతలు ఉన్నారు. ఒకరినొకరు ఈసడించుకోకుండా ఎవని పద్ధతిలో, ఎవని నమ్మకాల ప్రకారం, ఎవని ఆచారాల ప్రకారం వాడు బతుకుతాడు, వాడి సంస్కృతిని వాడు పాటించుకుంటాడు. ఆహారాల్లో, విహారంలో, వేషధారణలో ఎంత వ్యత్యాసం ఉన్నటువంటి ఒక దేశం ఇది. అందరు కలిసి బతుకుతారు. ఇది మన దేశ చరిత్రలో ఉన్న ఒక గొప్ప బలమైనటువంటి విషయం. దీన్ని కాపాడుకోవాలనేటువంటిది నెహ్రూకి తెలుసు. అందుకనే సాంస్కృతిక వైవిధ్యత, పరస్పరం గౌరవించుకుంటూ, విభిన్నత ఉన్నప్పటికీ పరస్పరం గౌరవించుకుంటూ బతకడం అనేటువంటి ఒక విలువ ఏదైతే ఉందో, ఒక సంస్కృతి ఏదైతే ఉందో, ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఏ ఒక్క సంస్కృతి అయినా సరే మిగతా సంస్కృతుల కంటే నేను పెద్ద, నేనే గొప్ప అని అనుకున్న మరుక్షణమే ఈ దేశంలో తీవ్రమైనటువంటి కల్లోలానికి దారితీస్తుందని హెచ్చరిస్తాడు ఆయన. డిస్కవర్ ఆఫ్ ఇండియా చదివితే సింక్రటిక్ కల్చర్ అంటాం. అంటే అనేక రకాల సంస్కృతులు పక్క పక్కనే ఉంటూ ఒకదాని నుంచి ఒకటి నేర్చుకుంటూ ఉండడం. సూఫీయిజం, ఈ దేశంలోకి ఇస్లాం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల భావనలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సూఫీయిజం వస్తుంది. సూఫీయిజం వచ్చిన ప్రభావంలో భక్తి ఉద్యమానికి లోనవుతుంది. సిక్కు మతం అనే ఒక సిక్కిజమే వస్తుంది సూఫీయిజం ప్రభావం మీద. ఒక కొత్త మతమే పుట్టుకొచ్చింది. సింక్రటిక్ ట్రెడిషన్స్ అంటే పరస్పరం ఒకదాని నుంచి ఒకటి నేర్చుకుంటూ పక్క పక్కనే కొనసాగేటువంటి భిన్న సంస్కృతులు అనేది భారతదేశానికి సంబంధించిన ఒక లక్షణం. ఈ సింక్రటిక్ ట్రెడిషన్ని, ఈ దేశం యొక్క బలం ఇది. మనుషుల మధ్యలో ఘర్షణను తగ్గిస్తుంది, మనుషుల మధ్యలో అవగాహనను పెంచుతుంది, మనుషుల మధ్యలో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాన్ని పెంచుతుంది అనే విషయాన్ని లోతుగా గ్రహించిన వాడు నెహ్రూ. అందుకని ఈ దేశం సింక్రటిక్ ట్రెడిషన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటూనే ఆధునిక యుగానికి తగిన విధంగా మనము హేతుబద్ధంగా ఆలోచించడం అనేటువంటిది మొదలు పెట్టాలి. మూఢ నమ్మకాలు, అర్థం లేని మూఢ ఆచారాలు, మనుషుల యొక్క హక్కులను నాశనం చేసేటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవాలి నిర్దాక్షిణ్యంగా. మిగతావి ప్రమాదం లేని, ఎవరి హక్కులకు భంగం కానీ ఆచారాలు, పద్ధతులు పాటించు, నీ సంస్కృతులు, నీ అలవాట్లను ఉండని అని ఒక గీటు రాయి పెడతాడు. ఏ నమ్మకాలు, ఏ ఆచారాలను మనం వదులుకోవాలి, ఎందుకు వదులుకోవాలి అనే విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. సో మనం మన ప్రాచీన సంస్కృతిలో ఉండేటువంటి ముఖ్యమైన గొప్ప వారసత్వాన్ని స్వీకరిస్తూనే, అలవాట్లను కాపాడుకుంటూనే మనం ఒక ఆధునిక సంస్కృతిగా పరివర్తన చెందాల్సిన అవసరం ఎంత ఉంటుందో ఆయన పదే పదే చెప్తాడు. ఆయన అటువైపే ఈ దేశాన్ని తీసుకుపోవాలని ప్రయత్నించాడు. ఇక జియో పొలిటికల్ వస్తే, అంటే అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఎక్కడ తీసుకుపోవాలనే దార్శనికత సంబంధించి వస్తే, ఒకవైపు అమెరికా, ఒకవైపు సోవియట్ యూనియన్గా రెండు శిబిరాలుగా ప్రపంచం విడిపోయినప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక దానికి నువ్వు చేరాల్సిందే అనేటువంటి ఒత్తిడి అనేక వైపుల నుంచి వస్తున్నప్పుడు చాలా ఆర్థికంగా అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది నెహ్రూ ఉన్న కాలంలో. అయినప్పటికీ, అప్పుడే రాజకీయ స్వాతంత్రాన్ని పొందిన అయినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం కొరకు, పెట్టుబడి కొరకు ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, నేను ఈ రెండు శిబిరాలలో దేనికి చెందదు భారతదేశము, మాది అలీన విధానము, అంటే మాదే, ఈ రెండిటికి చెందకుండా మేము స్వతంత్రంగా తటస్థంగా ఉంటాం, మాకు ఇద్దరు కావాలి మేము అని చెప్పగలగడం సామాన్యం కాదు. ఈరోజు ఆర్థికంగా బలమైన ఒక శక్తిగా ఉన్న భారతదేశం ఆ మాట చెప్పవచ్చును, కానీ ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత బలహీన స్థితిలో, సాంకేతికంగా అత్యంత వెనుకబడిన స్థితిలో
రోజువారీ అవసరాల రీత్యా ఇతరుల మీద మనం పదే పదే ఆధారపడవలసిన పరిస్థితిలో అత్యంత వల్నరబుల్ కండిషన్లో ఉన్న సమయంలో ప్రధానిగా ఉన్న నెహ్రూ స్పష్టంగా లీన విధానాన్ని చేపట్టడమే కాదు, బలమైన అమెరికాకు వ్యతిరేకంగా అది చేస్తున్న అనేక రకాల అకృత్యాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఎన్నోసార్లు భారతదేశం ఓటేసే విధంగా చేస్తాడు నెహ్రూ. పాలస్తీనా పట్ల చాలా స్పష్టమైన వైఖరి స్వీకరిస్తాడు. ఈవెన్ దో ఇజ్రాయెల్, ఇంగ్లాండ్, అమెరికా మొత్తం సమర్థిస్తూ ఉన్నప్పటికీ ఆ రెండు అంత బలమైన పెట్టుబడిదారీ దేశాలకు వ్యతిరేకంగా దృఢంగా పాలస్తీనా వైపు నిలబడుతుంది భారతదేశం. నెహ్రూ లేకుండా ఊహించగలమా? అట్లనే అనేక ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ దేశాల తరపున కొత్తగా స్వాతంత్రం పొంది ధనిక దేశాల ఒత్తిడి కింద, అణచివేత కింద, దోపిడీ కింద నలిగిపోతున్నటువంటి దక్షిణ అర్ధగోళంలోని గ్లోబల్ సౌత్ కు సంబంధించినటువంటి దేశాలకు వాణిగా, వాటి గొంతుగా, నాయకురాలిగా భారతదేశం తయారైంది నెహ్రూ హయాం. రాజకీయంగా, ఆర్థికంగా చాలా బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ దౌత్యపరంగా, అంతర్జాతీయ హోదా రీత్యా భారతదేశం చాలా లీడింగ్ రోల్ ప్లే చేసింది ఆ రోజు. నెహ్రూ యొక్క దార్శనికత లేకపోతే, నెహ్రూ యొక్క ప్రిన్సిపుల్ అంటే కొన్ని విలువలకు కట్టుబడేటువంటి నాయకత్వం లేకపోతే మనకు అటువంటి స్థానం వచ్చి ఉండేది కాదు. ఈ రోజు కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నెహ్రూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏమీ లేవు, చాలా బలమైన స్థితిలో ఉండి కూడా అంతర్జాతీయంగా మనం ఒక జోక్గా మారిపోయి ఉన్నాం. ఎందుకంటే మనకు ప్రిన్సిపల్స్ లేవు, విలువలు లేవు, ఒక భవిష్యత్తు దర్శనం లేదు, ఆత్మస్థైర్యం లేదు. నీకు ఒక బలమైన ఆశయం ఉంటే, అది ఎందుకు సరైన ఆశయమో స్పష్టత ఉంటే దాంట్లో నుంచి ఒక ఆత్మవిశ్వాసం పుట్టుకొని వస్తుంది. జేబులో డబ్బుంటే వచ్చే ఆత్మవిశ్వాసం వేరే, ఆశయ బలం వల్ల వచ్చే ఆత్మవిశ్వాసం వేరే. నెహ్రూ యొక్క ఆత్మవిశ్వాసం మూలము ఆశయ బలం, ఆ ఆలోచన శక్తి. అంతర్జాతీయంగా భారతదేశం జియోపొలిటికల్ గా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం, అన్ని దేశాలు గౌరవించి తీరవలసిందే. మనం పాత ఆర్కైవ్స్ దొరుకుతాయి, బీబీసీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్, అమెరికాకు పోయినప్పుడు చేసిన ఇంటర్వ్యూస్, అక్కడ ఇచ్చిన స్పీచెస్ ఆ టైంలో 50s లో 60s లో. ఒక బలహీనమైన ఆకలి కూరలలో చిక్కుకున్న ఒక దేశ నాయకుడిగా ఉన్నాడు అక్కడ నెహ్రూ. అంతర్జాతీయ అంతర్జాతీయ యమనిక మీద ప్రపంచ దేశాలలో, ప్రపంచ నాయకుల మధ్యలో వాళ్ళందరికంటే ఒక ఆకే ఎక్కువ చదివినటువంటి ఒక స్టేట్స్మెన్ అయినా, ఒక విజనరీ అయినా, ఒక అత్యంత వివేకవంతుడైన ఒక నాయకుడుగా మనకు ఆయన మాటలు కనిపిస్తే వినిపిస్తాయి. అమెరికన్ అధ్యక్షుడు ఎవరైనా సరే నెహ్రూ పక్కన ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గౌరవంతో ఉండవలసిన పరిస్థితులు కనపడతారు మనకి. ఎందువల్ల? ఆయన విజన్ అటువంటిది. తన విజన్ ని సపోర్ట్ చేసుకోగలిగిన బలమైన తర్కం ఉన్నవాడు, బలమైన వ్యక్తిగత ధైర్య, ఆత్మవిశ్వాసాలు ఉన్నవాడు నెహ్రూ. ఆ దార్శనికత నుంచి వస్తుంది బలం. అట్లా ఈ అన్ని రంగాలలో కూడా ఒక స్పష్టమైన విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం పనిచేసే ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక వెంబడి ఆచరించే ఒక దీక్ష ఉంది. అట్లా ఆయన పనిచేసిన ఆ 17 సంవత్సరాల కాలంలో ఈ దేశము ఒక గడ్డు పరిస్థితుల్లో నుంచి, అత్యంత సంక్షోభ పరిస్థితుల్లో నుంచి గట్టెక్కి ఒక సేఫ్ ప్లేస్ కు చేరుకొని మెల్లింగా ముందుకు పోవడం మొదలుపెట్టింది. ఆ ఫౌండేషన్ మీదనే తర్వాత భారతదేశంలో ఎంతో మంది ఎన్నో రంగాల్లో లీడర్లు ఉత్పత్తి అవుతారు. ప్రపంచంలో మానవ వనరులకు సంబంధించినంత వరకు, హైలీ స్కిల్డ్ పీపుల్కి సంబంధించినంత వరకు, హైలీ ఇంటెలిజెంట్ సైంటిస్టులకు సంబంధించినంత వరకు ఈ భారతదేశం ఎంతో మందిని ఉత్పత్తి చేసింది. ఈరోజు ప్రపంచం నలుమూలలో ఉన్నారు వాళ్ళు. నాసాలో ఉన్నారు, సిలికాన్ వ్యాలీలో ఉన్నారు. భారతీయ శాస్త్రవేత్తల, భారతీయ ఇంజనీర్ల, ఆ, భారతీయ మేనేజర్ల యొక్క పాత్ర లేకుండా ఈరోజు మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఊహించగలుగుతామా? ఊహించలేం. కానీ అది రాత్రికి రాత్రి తయారైందా ఆ విజయం? ఆ విజయం వెనకల నెహ్రూ లాంటి వ్యక్తుల దార్శనికత అనే పునాది ఉన్నది, వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకున్నట్లయితే ఈరోజు పూర్తిగా దార్శనికత లేని, దూరదృష్టి లేని, విలువలు లేని రాజకీయ నాయకుల చేతికి ఈ దేశం చిక్కి ఆగిపోవడం కాదు, వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ముందుకు పోనప్పుడు మరుక్షణమే వెనక్కిపోవడం మొదలవుతుంది. గత 11 సంవత్సరాలుగా శరవేగంగా ఈ దేశం వెనక్కి వెళ్తున్నది. అంతర్జాతీయంగా దాని పరువు పోయింది, ఆర్థికంగా సంక్షోభాలు పెరుగుతున్నది.
సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మన దగ్గర రీసెర్చ్ అనాలిసిస్, రీసెర్చ్ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు మనం కొత్త ఎలాంటి ప్రోత్సాహం లేదు. మన ఉన్నత విద్యా వ్యవస్థలు, విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు గొప్పగా పేరు సంపాదించిన విశ్వవిద్యాలయాల యొక్క నాణ్యత క్షీణించిపోతున్నది. ఈ రోజు ప్రపంచంలోని బెస్ట్ 100 యూనివర్సిటీస్ లిస్ట్ లో భారతదేశం నుంచి ఒక్క విశ్వవిద్యాలయం కానీ ఒక్క పరిశోధన సంస్థ కానీ లేకపోవడము గత 10 సంవత్సరాలుగా కాకతాళీయం కాదు. సో నెహ్రూ దార్శనికత గురించి మాట్లాడుకోవడం ఎందుకు అవసరం అవుతుందంటే, ఈ రోజు మన దేశం ఎంత శరవేగంగా పాతాళ లోకానికి చేరుకుంటుందో అర్థం చేసుకోవాలంటే కూడా ఒక దేశానికి, భారతదేశం లాంటి ఒక పెద్ద దేశానికి ఒక స్పష్టమైన, ప్రగతిశీలమైన, ఆధునికమైన ఒక దార్శనికత అవసరము అనేది మనం అర్థం చేసుకోవడానికైనా సరే నెహ్రూ దార్శనికత గురించి మాట్లాడుకోవడం అవసరం.